క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనము ఈ యొక్క నెలలో కూడా ఈ యొక్క 3వ ఆదివారంన వాళ్ళలో చేవేసి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి డిసెంబర్ మాసము ఈ యొక్క 15వ తారీఖైన ఆదివారం రోజు దేవుడు మనకిచ్చిన కృపకై దేవునికి మనము మహిమ చెల్లించుకుందాం. మనందరం కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం తీసి గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నుంచి ఒక 2 మాటలు చదివి ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మనము కలిగి ఉందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. ఆ తర్వాత హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేం వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకుల్లో ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలోండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వాక్యము మరి చదవలసిన అవసరం, ఎందుకంటే ఇక్కడ బైబిల్లో యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన దగ్గరికి మరి ఆయన చూడటానికి మాత్రమే కాదు, ఆయన ఆరాధించడానికి బహుదూర దేశం నుంచి మరి వచ్చారని వారిని బైబిల్ జ్ఞానులని పిలుస్తుంది. సో ఇది చిల్డ్రన్స్ సండే స్కూల్ స్టోరీ లాగా మనం అనేక సంవత్సరాలు పిల్లలకు చెప్తూ మనం కూడా ఉన్నా. కానీ యేసు జన్మించిన ఈ కాలమని డిసెంబర్ నమ్ముతున్నారు. సరే పర్లేదు, దానికి అది వివాదాస్పదమే. కానీ యేసు ఆయన పుట్టాడు అనేది మాత్రం వాస్తవం. కనుక క్రీస్తు లోకానికి యేసుగా వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు ఏమి జరిగినాయో సంభవాలు మనం నేర్చుకుంటున్నాం. పోయిన వారం యేసు జన్మలో మరి క్రీస్తు జన్మలో ఆ యొక్క కాపర్ల విషయమే నేర్చుకున్నాం. ఈరోజు యేసు జన్మలో జ్ఞానుల విషయం నేర్చుకుందాం. జ్ఞానులు అనే వీరు మరి ఈ యొక్క యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడికి వచ్చారని చెప్తున్నప్పుడు మొట్టమొదటిది దీంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, మరి ఆర్టిస్టులది కావచ్చు, లేకపోతే ఆ యొక్క అంత శ్రద్ధ లేకపోవచ్చు. యేసు పుట్టినప్పుడు ఒక గ్రూప్ ఫోటో పెడతారు. గ్రూప్ ఫోటో అందరికీ ఇష్టం కదా లాస్ట్లో. సో కనుక ఆ గ్రూప్ ఫోటోలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అది గ్రూప్ ఫోటో ప్రాబ్లం. అది యేసు ప్రభు ఆయన పశువుల పాకలో ఉండగా మరియమ్మ ఇటు నిలబడుతుంది, ఆ తర్వాత యోసేపు ఇటు నిలబడుతుంది. ఫోటోగ్రాఫర్ చెప్తాడు కదా ఎటు నిలబడాలో చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ యొక్క గొర్రెల కాపర్లు వస్తారు, వాళ్ళని నిలబెడతారు ఆ గ్రూప్ ఫోటోలో. వాళ్ళు నిలబెట్టినప్పుడు మళ్ళీ గొర్రెలు మేకలు అవి కూడా వాటిని కూడా అనిపించాలి, అవి పెడతారు. అవి పెట్టినాక ఇంకా ఏం చేస్తారంటే పశువుల పాక కనపడాలి కనుక యేసు ప్రభువుని పుట్టినాక పశువుల పాక కనబట్టేటట్టు కూడా దానికి కూడా సెట్ చేస్తారు. ఇవంతా అయిపోయాక ఇంకొక ముగ్గురిని కూడా జాయిన్ చేస్తారు. వాళ్ళు ఎవరంటే జ్ఞానులు. వాళ్ళ ఫోటో పెడతారు అక్కడ. సో అలాగున వీళ్ళందరిది గ్రూప్ ఫోటో పెట్టినప్పుడు ఇక్కడ ఈ ఫోటో కానీ లేకపోతే ఇలాంటి పిక్చర్స్ కానీ దాంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేమిటంటే యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు రాలేదు. అట్ ఈస్ ఇంపాసిబుల్, అది కాదే. కనుక ఆ యొక్క కాపర్లు వచ్చినప్పుడు యేసు ఆ యొక్క పశువుల తొట్టిలో ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానులు రావడం ఇంపాసిబుల్. కనుక వాళ్ళు ఆ యొక్క యూదయ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. కనుక బైబిల్ ఈరోజు నేను కదా ఢిల్లీలో ఏమైనా జరుగుతుంది అనుకుంటే కదా ఇంకొక అరగంటలో జరుగుతుంది, నేను అక్కడ ఉంటానంటే ఎట్లా అవుతుందండి? ఇంపాసిబుల్ కదా. సో ఎంత దూరం కనుక. సో ఇది ఒక అజ్ఞానంతో కూడింది. ఇలాంటివి ఎన్నో చర్చికి అలాగున అంటే చెప్పి ఆ యొక్క అటాచ్ చేశారు. కానీ అది గ్రూప్ ఫోటో గురించే.
పిల్లలకు 2 ఫోటోలు బదులు చూపించడానికి. కానీ బైబిల్లో మీరు ఎదిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు జ్ఞానులు వచ్చే అవకాశము లేదు, అలాగున ఈ ఫోటోలో ఉండే అవకాశము లేదు. కనుక అందు గురించే బైబిల్లో ఇందాక నేను చదివాను, నేను ఆ మాట 2 సార్లు చదివాను. చూడండి 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యములో 10వ వచనం, వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద ఇంటిలోనికి వచ్చి, పశువుల పాకలోకి రాలేదు వాళ్ళు, ఇంటిలోనికి వచ్చి, అప్పటికి యేసు పశువుల పాక కాదు, ఆయన వెళ్ళిపోయాడు, ఒక ఇంటిలో ఉంటున్నాడు. కనుక ఇంటిలో అని బైబిల్ చెప్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది పశువుల పాక కాదు. సో ఈ యొక్క గ్రూప్ ఫోటో ఏదైతే ఉందో అది నమ్మటానికి వీల్లేదు, వదిలిపెట్టేద్దాం. అవి మిస్టేక్స్ చిన్న తెలియక చేస్తారు, కానీ బైబిల్లో మాత్రం మనకు అలాంటి అజ్ఞానం ఉండకూడదు. ఈరోజు మనము ఈ యొక్క యేసు దగ్గరికి వచ్చిన ఈ జ్ఞానుల విషయమై మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది, ఈ జ్ఞానులు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, జ్ఞానులు ఎవరు అనంటే ఈ బైబిల్లో వాళ్ళకు వాడిన మాట, దాంట్లో మ్యాగీ అనే మాటను వాడారు. మ్యాగీ అనే మాటను ఇంగ్లీష్లో వాడితే దానికి పూర్తి అర్థం మెజిషియన్స్ అంటే మాంత్రికులు. కనుక మరి మాంత్రికులు వచ్చారా యేసుప్రభు దగ్గరికి అని అంటే అది క్లారిటీ లేదు, కానీ వాళ్ళను ఆ పేరు పెట్టి పిలిచేవాళ్ళని బైబిల్ మనకు ఆధారం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మెజిషియన్స్ మ్యాగీ అనేవాళ్ళు, వాళ్ళు జ్ఞానులని కంటే కూడా వాళ్ళు కల్దీయుల దేశంలో, ముఖ్యంగా పర్షియన్, ఈరోజు ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ అనే దేశం ఒకప్పుడు పర్షియా దేశం. బైబిల్లో అంతా ఉంది దాని గురించి. ఆ పర్షియన్ కింగ్డంలో ఇదిగో బైబిల్ చెప్తుంది, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఆ తర్వాత దానియేలు, వీళ్ళు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉన్నారు. అప్పుడు అక్కడున్న రాజు ఒక రకమైన విద్యను వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అది ఏమిటనంటే కల్దీల విద్య, గారడీలు, మంత్రాలు, ఆ తర్వాత ఈ యొక్క శకునగాండ్రు, ఈ యొక్క విద్య ఒకటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎందుకు ఆ రాజు పెట్టుకునేవాడు? ఈరోజు మనం ఆ యొక్క రాజ్యంలో ఇప్పటికీ డెమోక్రసీలో ఉన్న దాంట్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, వెల్ఫేర్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ ఉంటాయి మనకి ఈరోజు. లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్లను సృష్టిస్తారు కూడా, సృష్టించి వాటి కొరకు పెడతారు. కనుక మరి ఆ యొక్క ఉమెన్స్ డిపార్ట్మెంట్. అట్లనే ఒకనాడు కల్దీయుల రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, బబులోను రాజులు, వాళ్ళకి ఏదైనా అర్థం కానప్పుడు చెప్పడానికి ఎవడైనా ఉండాలి. అగోచరమైన విషయాలు, అంతుబట్టని విషయాలు. కనుక వాటి కొరకు వాళ్ళ దగ్గర కొంత ఈ ప్రాక్టీస్ చేశారు. కల్దీయుల విద్య అంటే అదే మంత్రాలు, ఆ తర్వాత తంత్రాలు, ఆ తర్వాత ఈ యొక్క గారడి విద్యలు, శకునగాండ్రు, చిల్లంగితనము, సార్సరీ అంటారు. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడానికి ఉంటే మరి డానియల్ని కూడా తీసుకెళ్ళి దాంట్లో జాయిన్ చేశారు. డానియల్ 3 years తర్వాత ఆయనకు డిగ్రీ ఇచ్చారు. ఆయన దాంట్లో ఒకడు కనుక, అంటే మనుషులకు అర్థం కానీ చెప్పాలని. కనుక అది నిజంగా దానియేలు ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క దానియేలు దాంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు ఇచ్చేశారంటే, రాజుకు కళ వచ్చింది, ఆవిడ మర్చిపోయాడు కదా, తెల్లారు లేచామని నా కళ మర్చిపోయాను, కళకు భావం చెప్పన్నాడు. ఎంత టూ మచ్ కదా వాడు. సో అలాంటి ఎవరికైనా తెలుసా అంటే మరి దానియేలు చెప్పాడు దేవుడి శక్తిని. అంటే సూపర్ పవర్స్ వాళ్ళకి, మానవులకు అతీతమైన శక్తులు, అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కనుక వాళ్ళను మ్యాగీ అని పిలిచేవాళ్ళు, వాళ్ళను బబులోన్లో. కనుక సో వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళు ఖగోళ శాస్త్రం అంటే అస్ట్రానమీ, నక్షత్రాలు, ఆ యొక్క గ్రహాలు, వాటి కదలిక, అవన్నీ కూడా తెలిసిన వాళ్ళు అనమాట. అలాంటి వ్యక్తులు అంటారని ఇదిగో బైబిల్ చెప్తుంది. ఎవరు జ్ఞానులు అంటే ఇది, మనకు అంతకుమించి ఇంకేం లేదు. అట్లా రెండవది జ్ఞానులు అంటే వాళ్ళు ఈ యొక్క చైనీస్ బైబిల్ ఉంది, చైనా వాళ్ళకి బైబిల్ ఉంది. చైనాలో బైబిల్లో మాత్రం జ్ఞానులు అంటే వాళ్ళకు ఒక అప్పట్లో చైనా సంస్కృతి కూడా ఉంది కనుక ఆ యొక్క సివిలైజేషన్, వాళ్ళు కూడా ఏమన్నారంటే వీళ్ళు పిహెచ్డీస్, మేధావులు. కనుక ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకి పిహెచ్డీ వస్తుందా కదండి. కనుక మేధావులు అంటే అతి ఎక్కువ జ్ఞానం కలిగి చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళు మేధావులు అయి ఉంటారు. సో జ్ఞానులు, మేధావులన్నా మరి అదిగో ఆ యొక్క కల్దీయుల విద్య నేర్చిన అతీత శక్తులు కలిగిన వాళ్ళైనా ఉండొచ్చు వీళ్ళు అని బైబిల్ చెప్తుంది. ఇది మొదటిది. మరి వీళ్ళు ఆ యొక్క వీళ్ళ దేశం ఏమిటి? దేశం కూడా బైబిల్ రాయట్లేదు. వీళ్ళు తూర్పు దేశం అన్నది కనుక, యెరూషలేముకి తూర్పు అన్ని మన దేశాలన్నీ కూడా ఉన్నాయి, ఈస్టర్న్ కంట్రీస్ మనం కనుక. అక్కడ నుంచి ఆ యొక్క తూర్పు దేశాలకు వచ్చిందంటే మరి ఆ యొక్క తూర్పు దేశాలలో ఎవరు వచ్చి ఉంటారు? ఆ రోజు భారతదేశం కూడా ఉంది కనుక, భారతదేశంలో యేసుక్రీస్తు కంటే 500 సంవత్సరాల క్రితమే బుద్ధుడు పుట్టాడు ఈ లోకంలో. బుద్ధుడిని మనం ఈ యొక్క ఒక మతం ఉంది కదా, బుద్ధిజం. కనుక ఇక్కడ ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, మహామేధావులు. మరి ఎవరు వెళ్ళారో తెలియదు, కానీ వీళ్ళు ఎక్కువ మటుకు పర్షియులు అయి ఉంటారు, పర్షియా దేశపు వాళ్ళు అయి ఉంటారని. ఎందుకంటే దానియేలు కొంతకాలం అక్కడ నివసించినప్పుడు, దానియేలు కొన్ని ఆయన ద్వారా దేవుడు అద్భుతాలను జరిగించినప్పుడు, దేవుడు దానియేలుని సింహాల బోన్లో వేస్తే సింహాలు ఆయన ఇచ్చేయలేదు.
వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే అగ్నిలో వాళ్ళు కాలలేదు. అప్పుడు వాళ్ళు ఏ దేవుడు వీళ్ళ దేవుడు, మా యొక్క కల్దీల దేశంలో ఉండే ఏ దేవుడు దేవత కంటే కూడా గొప్ప దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్పి ఆ యొక్క ప్రపంచంలో డిక్రీస్ అంటారు, కొన్ని ఆజ్ఞలను శాసనాలను జారీ చేశాడు. దానియేలు దేవుడే గొప్ప దేవుడు అని. కానీ అప్పుడు దానియేలు చెప్పుంటాడు ఏమనంటే, లోకరక్షకుడు జనిస్తాడు, మాకు మెస్సయ్య వస్తాడని వాళ్లకు నిరీక్షణ ఉంది. కనుక ఆయన వచ్చినప్పుడు ఆకాశంలో నక్షత్రం కానీ కొన్ని సూచనలు కనిపిస్తాయని దానియేలు డిస్కస్ చేస్తూ, దానియేలు మాట్లాడుతూ, దానియేలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంటుంది. అలాగనే వచ్చింటారు. ఈరోజు ఈ ప్రపంచంలో మనమున్న దాంట్లో అంత్యకాలం ఎవరికి ఒక్కొక్కరికి ఎట్లా ఉన్నాయండి. క్రిస్టియన్స్కి ఏముంది, యేసు ప్రభు రాకడలో వస్తాడు అనేది ఒకటి ఉంది. ముస్లిమ్స్కి ఖయామత్ అంటారు, వాళ్ళు కూడా యేసు ప్రభే వస్తాడని చెప్తారు. హిందువులు ఏం నమ్ముతారంటే కల్కి అని, ఆఖరి అవతారము కల్కి భగవానుడిగా వస్తాడు, దాంతో యుగాంతం అయిపోద్దని. ప్రతి మతములో వాళ్ళకి ఏదో ఒకటి ఆ ఎండింగ్ గురించి ఉంది, ఎండ్ టైమ్స్ గురించి అందరికీ ఉంది. మరి బ్రహ్మం గారు కూడా ఏం చెప్పారో కూడా ఇవన్నీ ఉన్నప్పుడు దానియేలు ఆయన బబులోన్లో ఉన్నప్పుడు లోకరక్షకుడు దయిస్తాడు. అప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వస్తుంది. అది వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ తర్వాత తరాల్లో కూడా పర్షియన్స్ నమ్మి ఉంటారు. కనుక ఈ యొక్క పర్షియన్స్ లేకపోతే ఈ జ్ఞానులు వాళ్ళు యేసుని చూడటానికి ఇది కారణమైంటుంది. ఇది మొదటిది. రెండోది, ఇప్పుడు జ్ఞానుల గురించి మనకు క్లియర్ అవుతుంది. అలా పేర్లు లేవు బైబిల్లో, ఇప్పటికీ పేర్లు కూడా మనకు చూపిస్తారు. అవన్నీ కూడా వేరే గాథల్లో ఉన్న పేర్లు కనుక బైబిల్కి అవసరం లేదు. ఆ పేర్లతో కాదు, వాళ్ళు ఎందుకు వచ్చారో అది ఇంపార్టెంట్, వాళ్ళు ఏం చేశారో అది ఇంపార్టెంట్. మనకు ఆత్మీయ జ్ఞానం కొరకు ఏది ఇచ్చాడు, ఇప్పుడు వాళ్ళ పేర్లతో కాదు. ఇప్పటికీ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కనుక వాళ్ళు ముగ్గురు కాదు నలుగురు వచ్చారని కూడా చెప్తారు. ఇవన్నీ మనం పక్కన పెడితే జ్ఞానుల గురించి ఒక ఐడియా, ఖచ్చితంగా పర్షియా నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు, ఆ యొక్క దేశం నుంచి బబులోను సామ్రాజ్యంలో నుంచి వచ్చి ఉంటారు. ఇక రెండోది, వాళ్ళు ఎట్లా వచ్చారంటే నక్షత్రం ఎట్లా వచ్చి ఉంటుంది. ఈ నక్షత్రం ఏమిటి అని మనం ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఆకాశంలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కనుక ప్రతి రాత్రి కూడా నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి కనుక ఎప్పుడైనా ఒకళ్ళు నక్షత్రాన్ని చూచి నక్షత్రాన్ని ఫాలో కాగలుగుతారా అండి? ఎప్పుడైనా అవుతుందా కదా? కానీ ఎవరైనా చెప్పగలుగుతారా, నన్ను ఒక నక్షత్రం కింద ఫోటోది అని తీపించుకోగలుగుతారండి? అసలు ఏ నక్షత్రం కింద ఎవడుంటాడో కూడా తెలియదు, ఇంపాసిబుల్. అది ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉంటాయి, మనం భూమి మీద ఉంటాం కనుక ఈ బైబిల్లో ఇది నమ్మచ్చా? ఇది నక్షత్రం వారిని నడిపించింది అని, నక్షత్రం వారిని యేసు దగ్గర ఎంతవరకు నమ్మచ్చండి? ఇది మనం ప్రశ్న వేసుకుంటే ఇక్కడ బైబిల్ అది చెప్తుంది. ఈ ఉన్న నక్షత్రాల్లో ఏ నక్షత్రం కూడా అట్లా కాదు, కానీ దేవుడు ఒక ప్రత్యేక నక్షత్రాన్ని ఆయన వారి జీవితంలో వాళ్ళు యేసు దగ్గరికి రావడానికి పెట్టుంటాడంటే అది అట్మాస్ఫియర్లో ఉండే నక్షత్రం లాగా పెట్టుంటాడండి. ఈ యొక్క వాతావరణంలోకి వచ్చితే తప్ప అది కంటిన్యూగా మూవ్ అవుతుంటే తప్ప అది కాదు. ఈరోజు మనకు లేటెస్ట్ టెక్నాలజీ GPS, లొకేషన్ పెట్టుకుంటే ఆటోలో కూర్చుంటే కదా మనం ఎక్కడికైనా మన ఫోన్లో GPS పెట్టుకోవచ్చండి, పెట్టుకోగానే అది చూపిస్తూ ఉంటుంది కనుక. సో ఇలాంటి ఒక GPSగా ఆనాడు దేవుడు ఒక నక్షత్రాన్ని పెట్టి ఉండాలి. ఆ నక్షత్రం ఎక్కడ ఉండాలి? అది ఆ యొక్క వాతావరణంలోనే ఉండాలి. అది బయటికి ఉంటుంది వెళ్ళినాడు, అలాగున స్టార్ అలాగున వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చారని, ఈ స్టార్ను బట్టి వాళ్ళు ఆ యొక్క గమ్యాన్ని తెలుసుకొని లేకపోతే ఆ యొక్క యేసు దగ్గరికి వచ్చారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఈ బైబిల్ చెప్తుంది దేవుడు స్టార్ని వాడుకున్నాడు కదా, ఆ స్టారేనా అది ఏంజిలా తెలియదు. ఒక దేవుని దూత వెలుగుతూ కూడా రావచ్చు కదా, ఒక పెద్ద దేవుని దూత మెరుస్తూ కూడా ఆ దేవుని దూత మెల్లగా, వాళ్లకు మనలాగా భూమి మీద నడవలసిన పని లేదు కదా దేవతలకు, ఆ దేవదూత మెల్లగా ఆకాశంలో అట్లా కదులుతుంటుంటే వీళ్ళకైతే స్టార్ లాగా బ్రైట్గా ఉంది కనుక స్టార్ లాగా కనిపిస్తుండొచ్చు, బట్ ఏంజిల్ అయి ఉంటుంది. ఆ యొక్క ఏంజిల్ అలాగున వీళ్ళని తీసుకొచ్చి ఉండొచ్చు. కనుక నేను ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, ఏంజిల్ అన్న స్టార్ అన్న ఒకటే బైబిల్లో, ఏంజిల్ అన్న స్టార్ అన్న కుమారులు అన్న ఒకటి, 3 మాటలు బైబిల్లో డీప్ స్టడీ చేసిన వాళ్ళకు దేవుని కుమారులు నక్షత్రాలన్నీ కూడా దేవుని దూతలే, దేవుని దూతలంతా కూడా అవి మళ్ళీ ఆయన యొక్క నక్షత్రాలే. సో ఇది బైబిల్లో మనకు సో ఒక నక్షత్రము ఆ యొక్క నడిపించిందంటే ఏంజిల్ కావచ్చు కాకపోవచ్చు కూడా. కనుక మీరు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుంటే ఇక్కడ బైబిల్ అది చెప్తుంది దేవుడు నక్షత్రాన్ని ఎందుకు వాడుకున్నాడు అంటే, బైబిల్ చెప్తుంది నక్షత్రాన్ని వాడుకున్నాడంటే దేవుడికి ఆయనకి భూమి మీద ఆయన యొద్దకు మనుషులు నడిపించుకోవటానికి ఆయనకు మనలాంటి లిమిటేషన్స్ లేవు, అస్సలు లేవు. ఎవరినైనా దేవుడు నడిపించుకోగలుగుతాడు. ఆయన మనలాంటి
ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన లిమిటేషన్స్లో ఉండే దేవుడు కాదు. ఈ బైబిల్ చెప్తుంది దేవుడు ఎప్పుడైనా మాట్లాడాలి, దేవుడు ఎప్పుడైనా కార్యం చేయాలనుకుంటే ఖచ్చితంగా యోనా కొరకు దేవుడు ఒక పెద్ద తిమింగలాన్ని వాడుకున్నాడు. బిలాముతో మాట్లాడటానికి ఒక దేవుడు ఒక గాడిదను వాడుకున్నాడు. ఆ యొక్క ఏలియాను పోషించడానికి ఒక కాకిని వాడుకున్నాడు. పేతుర్ని సిగ్గుపరచడానికి ఒక కోడిని వాడుకున్నాడు. ఇవన్నీ కూడా బలహీన ఒక జంతువులు. అవి ఏమి చేస్తాయండి? అవి దేవుడు వాడుకోగలుగుతాడు వాటిని. అంత పవర్ఫుల్ గాడ్. ఆయన ఒక ఏంజిల్ని వాడుకోలేడా? ఒక స్టార్ని వాడుకోలేడా? ఖచ్చితంగా ఆ నక్షత్రాన్ని వాడుకుంటూ వస్తూ దేవుడు ఈరోజు మనకి ఇలాంటి వాటిలోంచి ఏం నేర్పిస్తాడంటే, దేవుడు ఆయన ఎక్కువ ఈ నక్షత్రాన్ని లేకపోతే చేపల్ని కోడిని కాదు, ఆయన మానవుడిని మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. గట్టిగా చెప్పాలి కొడదామా? ఎప్పుడైనా అనుకున్నావా దేవుడు నన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు? దేవుడు ఎక్కువగా మనిషినే ఆయన ఈ లోకంలో తన యొక్క పరిచర్య కొరకు, తన కార్యాల కొరకు వాడుకోవాలని ఇష్టపడతాడు. మనుషులు మాటలు వినరు కనుక, లోబడరు కనుక ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభా నేను ఈ సంవత్సరాలు నీ కొరకు వాడబడాలనుకుంటే తప్పకుండా నిన్ను దేవుడు వాడుకోగలుగుతాడు. ఇవి కనుక మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క జ్ఞానులు అని వీళ్ళకు బైబిల్ పేరు పెడుతుంది. ఒరిజినల్ అయితే మెజిషియన్స్ కానీ ఇంకా ఏవో మాటలు ఉన్నా జ్ఞానులు అనే మాట ఎందుకు వాడారంటే, వాళ్ళు నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళని ఎట్లా చెప్పగలుగుతున్నామంటే మనం అనుకోవచ్చు అంటే ఈరోజు వాళ్ళు భూలోక సంబంధమైన జ్ఞానము అది మనుషులు అనేకమైన కనుక్కోవటానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ కరెంట్ ఎవరు కనుక్కున్నారు? ఉన్నారా సైన్స్ స్టూడెంట్లు? ఎవరు కనుక్కున్నారు కరెంటు? థామ్సన్. ఆయనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. అలాగనే ఈ భూమి మీద ఎన్ని ఇన్వెన్షన్స్ చేస్తే ఆ జ్ఞానం అంతా కూడా భౌతికమైన వాటికి వాళ్ళు వాడారు. ఆ జ్ఞానం మంచిదే. ఈరోజు నేను మైక్లో మాట్లాడుతున్నానంటే కరెంట్ ఉందంటే అన్నీ కూడా కనుక్కున్న వాళ్ళు జ్ఞానులు. సో బైబిల్ చెప్తుంది ఆ జ్ఞానానికి మించి ఇంకొక జ్ఞానం ఉంది. అదేంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. కనుక ఆ యొక్క సామెతలు 9:10 ఉన్నట్టుగా బైబిల్ అంటుంది వీళ్ళు అసలైన జ్ఞానులు. దేవుణ్ణి కనుక్కోవటానికి, దేవుణ్ణి కనుక్కునే జ్ఞానము అది భూమి మీద అతి గొప్ప జ్ఞానము. ఈరోజు మన లాంటి దేశాల్లో ఎంత బాధకరం. దేవుడంటే ఒక బంగారు బొమ్మ, దేవుడంటే ఒక వెండి బొమ్మ, ఒక ఇత్తడి, కర్ర, కొయ్య, మట్టి, రాతి బొమ్మలు, వాటి కొరకు లేచిపోతున్నారు తప్ప నిజమైన దేవుడిని ఆ జ్ఞానం అంటే వీళ్ళను మనం జ్ఞానులు. ఎందుకంటే స్పిరిచువల్లీ వైజ్ ఇస్ ద ట్రూ వైజ్. మన ఎవరైతే ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళే నిజమైన జ్ఞానులు. వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోవచ్చు, కాలేజ్కి వెళ్ళకపోవచ్చు, యూనివర్సిటీని చూడకపోవచ్చు, చేయి తీసుకొని పెన్నుతో పేరు రాయలేకపోవచ్చు. వాళ్ళు నిజమైన జ్ఞానులు ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి తెలుసుకుంటే. పెద్ద పిహెచ్డీలు చేసి శ్రీ 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 అని చెప్పి పీఠాధిపతులైన సర్వ జ్ఞానం కలిగిన బూడిదలో పోసుకోవటానికి పనికిరాదు ఆ జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. ఈరోజు థామస్ ఎడిసన్ లైట్ని కనుక్కున్న లైట్ దేవుడు, ఆయనకు దేవుడు కావాలి, లేకపోతే అతను చీకట్లో ఉంటాడు. నేను లైట్ను కనుక్కున్నాను కదా, కరెంట్ను కనుక్కున్నాను కదా అని చెప్పి ఈ దేవుణ్ణి, బైబిల్లో ఉన్న దేవుణ్ణి అంగీకరించకపోతే కటిక చీకట్లో ఉండాల్సి వస్తుంది. అక్కడ నేను కరెంటు కనుక్కున్నాను కదా, భూమి అంతా కరెంటుతో వెలిగించేసాం కదా, ప్రపంచంలో ఎన్ని లైట్లు ఎంత బాగుందండి. నేను ఆ నైట్ మేము నల్గొండ నుంచి వస్తున్నాం, బైబిల్ కాలేజ్ అయిపోయి హైదరాబాద్ ఎంటర్ అవుతుంటే ఆ రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వస్తే అది కొండ, అక్కడికి వస్తుంటే అలాగున ఔటర్ రింగ్ రోడ్లో బల్బులుగా లైట్లు కనిపిస్తాయి. ఎంత బాగుంది అది. ప్లేన్లోకి ఎక్కినంత, ఏరోప్లేన్ ఎక్కినంత ఉంది అక్కడ. కరెక్ట్గా ఆ యొక్క అబ్దుల్లాపూర్ మెడ్ నుంచి ఆ యొక్క ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఇట్లా ఎక్కుతుంటే అది హయ్యెస్ట్ ఎలివేషన్ ప్లేస్. అక్కడికి వచ్చే వరకు నేను చూపిస్తాను ఎంత బాగా లైట్లు, పట్టణాలు లైట్లతో మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి కదా. కానీ ఆ లైట్ను కనుక్కున్న అతను లైట్ అయిన దేవుడైన, జీవమైన వెలుగైన దేవుడిని కనుక్కోకపోతే చీకట్లో కనుక. ఇలా ఎందుకు జ్ఞానులు అంటున్నామంటే దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇష్టపడే జ్ఞానమే నిజమైన జ్ఞానం. దేవుణ్ణి కనుక్కునే జ్ఞానమే నిజమైన జ్ఞానం. కనుక వీళ్ళ జీవితాలలో వీళ్ళు అక్కడి నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారంటే ఈ యొక్క యేసుప్రభు ఉండే స్థలానికి వచ్చారు. కనుక వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే జర్నీ, అంటే ఇది ఒక ప్రయాణం. కనుక ఈ యొక్క ప్రయాణములో మనము 3 సంగతులు నేర్చుకోవచ్చండి. ఎవ్రీ మనిషి యొక్క జీవితంలో దేవుడు ఆయన పుట్టినప్పుడు రాపించిన ఈ మాటలతోటి మనకి ఏం తెలుసు అంటే దేర్ జర్నీ ఈజ్ ఎ స్పిరిచువల్ జర్నీ. వారి ప్రయాణము
ఆత్మీయ ప్రయాణం. మన దగ్గర ప్రయాణాలు ఏం చేస్తారంటే ఆ యొక్క కొంతమంది నల్లబట్టలు వేసుకొని ఆ యొక్క 40 దినాలు ఇప్పుడు చలి నీళ్ళతో స్నానం చేసి ఆ యొక్క ఎలాంటి ఆ యొక్క చెడు అలవాట్లు ఉంటే అన్నీ పక్కన పెట్టి ఒక ప్రయాణం చేస్తారు. ఎక్కడికి చేస్తారంటే శబరికి వెళ్తారు. వెళ్ళి అప్పుడు మాల తీసి పారేస్తారు. ఒక ప్రయాణం వాళ్ళది. కొంతమంది తిరుపతికి పోతారు, కొంత మక్కాకు పోతుండొచ్చు. క్రిస్టియన్స్కి లేదు అలాగ. క్రిస్టియన్స్కి స్పిరిచువల్ జర్నీ అది. ఆ యొక్క యాత్ర మనకు లేదు. ఇక్కడ నుంచి యెరూషలేంకి పోవాలి, ఇక్కడ నుంచి కాశీకి పోవాలి, కన్యాకుమారి ఏమీ లేదండి. సో ఈ యొక్క జ్ఞానులు ఈరోజు భూమి మీద చేస్తున్న యాత్ర అది మనం అన్వయించుకోవటానికి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ నుంచి బయలుదేరి వీళ్ళు ఎవరైతే వెళ్తున్నారో పలానా చోటికి వెళ్ళి అక్కడ ఏం చూసి వస్తున్నారు? వీళ్ళు నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఒక జ్యోతిని చూసి వస్తున్నారు. బ్రతుకులు ఏమైనా మారుతున్నాయా? ఇది ప్రశ్న వేసుకుంటే. సో ఏ మనిషి తన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక దగ్గరికి వెళ్ళి అయిపోయింది కదా అనుకుంటే అది వాళ్ళ వరకే. కానీ ఈ బైబిల్ అయితే చెప్తుంది, నీ నా ఆత్మీయ జీవితంలో మనము యేసును పరలోకంలో చూసేంత వరకు ప్రయాణం చేస్తాం. గట్టిగా చెప్పలు కొడదామా? ఇది స్పిరిచువల్ జర్నీ మనకు. అందు గురించే భూమి మీద ఒక డెస్టినేషన్ లేదు. నువ్వు లేచి యెరూషలేంకి వెళ్ళు, నువ్వు లేచి మక్కాకి వెళ్ళు, నువ్వు శబరికి వెళ్ళు, నువ్వు ఆ యొక్క పుట్టపర్తికి వెళ్ళు, ఇంకేవో ప్లేసెస్, ఎక్కడికి కాదు. మనం ఉన్న చోటనే ఉండి మన ప్రయాణము ఆత్మీయ లోకంలో దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళే ప్రయాణం. కనుక క్రైస్తవులకు ఆ యొక్క పిలిగ్రిమేజ్, తెలుగులో ఏమంటారు, లేస్తారు కదా, ఆ యొక్క పుణ్యక్షేత్ర యాత్రలు లేవు. పుణ్యక్షేత్ర యాత్రలు క్రైస్తవులకు లేవు. కనుక మనం ఆల్రెడీ పుణ్యం వచ్చేసింది. మనకు పుణ్యం ఇచ్చినా యేసును చూసేంత వరకు బ్రతకాలి ఈ లోకంలో. దట్ ఈస్ స్పిరిచువల్ జర్నీ. కనుక వీళ్ళు కూడా అన్యుల దేశంలో పుట్టి, దేవుడు లేని దేశంలో పుట్టి, ఆ యొక్క దేవుని యొక్క నిబంధనలు లేని దేశంలో పుట్టి, దేవుడి యొక్క ధర్మశాస్త్రం లేని దేశంలో పుట్టినా వాళ్ళు ఒక్కటి అనుకున్నారు, మేము లోకరక్షకుడిని చూడాలి. స్టార్ కనిపిస్తుంది. ఒకనాడు వాళ్ళ యొక్క బుక్కుల్లో జిందా అవస్థగా ఆ గ్రంథాల్లో ఏదో వాళ్ళకు దొరికింది. అవి తీసుకొని బయలుదేరినప్పుడు వీళ్ళ జర్నీ మనలాగా ఒక భౌతికమైన జర్నీ కాదండి, ఫిజికల్ జర్నీ కాదు. ట్రైన్ ఎక్కి, బస్సు ఎక్కి, వంట ఎక్కి, లేకపోతే ఇంకేదో ఎక్కి ఏరోప్లేన్ ఎక్కి పోతుంది కాదు, ఓడెక్కి పోతుంది కాదు. వీళ్ళ జర్నీ స్పిరిచువల్ జర్నీ, ఆత్మ సంబంధమైన యాత్ర. కనుక దీని విషయమై యేసన్న గారు రాసిన పాట నా గుండెలో ఎంత సంతోషం కనుక, చాలా గొప్ప పాట రాశారు యేసన్న గారు. కనుక ఇది ఆత్మీయ యాత్ర మానవుడిది. కనుక ఆ యాత్ర ఇదిగో ఇప్పుడు వీళ్ళలో చూస్తే మనకు 3 సంగతులు కనిపిస్తాయి. దాంట్లో మొట్టమొదటిది మనం చూద్దాం. అదేమిటంటే ఈ యొక్క ఆత్మీయ యాత్రలో వీరు ఎక్కడి నుంచి బయలుదేరారంటే, ఎక్కడి నుంచి వచ్చారంటే 2వ అధ్యాయంలో రాజని హేరోదు దినములందు యూదాదేశ బెత్లెహేములో యేసు పుట్టమంటే ఇదిగో తూర్పు దేశంగా యెరూషలేమునకు వచ్చి అన్నారు. సో యెరూషలేమునకు వచ్చి అని ఈ మాట ఒకటి తీసుకుంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ యొక్క జ్ఞానులు వాళ్ళ యొక్క జర్నీ, వాళ్ళ యొక్క యాత్ర ఏ జర్నీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసయాత్ర. ఇది విశ్వాసయాత్ర అని ఎందుకు మనం అనగలుగుతాం? అనాలి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంది అక్కడ. కనుక విశ్వాసయాత్ర అని ఎందుకు అంటున్నామంటే, ఇదిగో ఈ యొక్క జ్ఞానులు బయలుదేరినప్పుడు ఎవరైనా అడిగారనుకోండి, ఏమని అడిగారు? ఫస్ట్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదు. ఎక్కడికి వెళ్తున్నారు? వీ డోంట్ నో, మాకు తెలియదు. అదిగో ఆ నక్షత్రం కనిపిస్తుంది, పోతున్నాం అంతే, మాకు తెలియదు ఎక్కడికి పోతున్నామో. రెండవది వాళ్ళు అడిగారనుకో, మీరు ఇక్కడ నుంచి ఎంత దూరము అని అడిగారనుకోండి, తెలియదు, అది కూడా తెలియదు, ఏం రాసలేదు కనుక ఏమి కూడా డిస్టెన్స్. మూడవది, మీరు ఎప్పుడు చేరుకుంటారు అక్కడికి, అది కూడా తెలియదు. సో ఇంత ఓగు ఎవరైనా చూస్తే, అరే మీరు ఎంత జ్ఞానులా, అసలు అవలాగాళ్ళు మీరే, అసలు పిచ్చోళ్ళు మీరే రా. అసలు మేమందరం మాకు ఆ జ్ఞానులని ఈ రాజు కానీ వీళ్ళేం టైటిల్స్ ఇవ్వలేదు కదా, వీళ్ళేమి ఇవ్వలేదు కదండి టైటిల్స్. మేము మామూలు వాళ్ళము, కానీ మేము మామూలు వాళ్ళం. మిమ్మల్ని అడిగితే ఏమన్నారు? ఎక్కడికి పోతున్నారో తెలియదు కదా, ఎంత దూరమో తెలియదు, ఎప్పుడు చేరుకుంటారు, అయినా బయలుదేరుతున్నారా? ఎస్, ఎగ్జాక్ట్ బైబిల్ ఇదే చెప్తుంది. మానవుల జీవితాలలో దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళే వాళ్ళంతా ఈ యొక్క యాత్ర అది ఫెయిత్, జర్నీ ఆఫ్ ఫెయిత్, ఆత్మీయ యాత్ర. ఈ భూమి మీద మనుషులు చూచి తెలుసుకొని అలాగున వెళ్ళేది ఏది ఆత్మీయ యాత్ర కాదండి. ఆత్మీయ యాత్ర ఒక ఫెయిత్. యేసుని ఎవరు చూడలేదు, కానీ యేసుని నమ్ముతూ ఆయన పుట్టిన స్థలానికి ఎవరు వెళ్ళలేదు, యెరూషలేంకి, ఆయన మటుకే. యేసు ఆయన ఈ భూమి మీద అద్భుతాలు ఎన్నో చేశాడు, చూడలేదు, కానీ నమ్ముతున్నాం. యేసు ప్రభు ఈ లోకములో ఆయన కన్యకకే పుట్టాడు. ఆయన రక్త మాంసాలతో, మానవుడి యొక్క రక్తంతో పుట్టలేదు కనుక అది నమ్ముతున్నావు నువ్వు, అది ఫెయిత్. కనుక యేసు ప్రభు ఆయన నీ పాపములను తన రక్తంతో క్షమిస్తాడు, ఎస్, అది ఫెయిత్. కనుక
ఏదో పూసుకొని రాసుకొని ఏదో అది చేయాల్సిన పనే లేదు కదా. సో కంప్లీట్ ఫెయిత్ కనుక చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందండి? ఎవరైనా చదువుతారా? దేవుని యొక్క వాక్యము, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కనుక ఫెయిత్కి డెఫినేషన్ ఎంత పర్ఫెక్ట్గా అంటే, నువ్వు చూసి నమ్మితే అది ఫెయిత్ కాదు. ఎన్టీసీ చర్చ్ స్ట్రాంగ్గా చెప్తూ వస్తుంది ఇన్నేళ్ల నుంచి. నువ్వు చూచి నమ్మితే అది విశ్వాసం కాదు, నువ్వు చూచి నమ్మితే అది దృష్టి. దాన్ని సైట్ అంటారు ఇంగ్లీష్లో. అంతే కనిపిస్తుంది సైట్. కనుక మనం వీ కెన్ సీ. డాక్టర్ దగ్గర పోతే, ఆప్థమాలజిస్ట్ కంటి డాక్టర్ దగ్గర పోతే మనం ఏం చూస్తున్నాం, ఎంతవరకు చూడగలుగుతున్నాం, లెన్సులు పెట్టి నీకు ఇస్తాడు. అది సైట్. ఇది బట్ ఏమీ కనపడలేదు, యట్ చూడడము అది ఫెయిత్. సో కనుక వాట్ వీ కెనాట్ సీ యట్ వీ బిలీవ్, దట్ ఈజ్ ఫెయిత్. చూడనిది, దృశ్యరూపకము లేనిది, మన కంటికి అగిపించకపోయినా స్టిల్ మనం నమ్మడమే ఫెయిత్. కనుక ఈ లోకమంతా సైతాను చూపించి, విగ్రహాలను చూపించి, బొమ్మలను చూపించి, మనుషులను చూపించి, బాబాగాళ్ళను చూపించి, పిచ్చి ఆ యొక్క దేవాలయాల్లో, టెంపుల్లో, గుట్టల్లో ఏదో పెట్టి మనిషిని మోసం చేస్తుంటే, యేసుప్రభు అన్నాడు, నేనేమీ చూపించాను, కానీ నువ్వు నమ్మితేనే విశ్వాసము. సో చూచి నమ్మువారు కంటే చూడనక ధన్యులు. కనుక ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనం ఏది ఈరోజు చూడకుండా నమ్ముతున్నామో దాన్ని చూడటమే కల్మినేషన్, మన యొక్క జీవితయాత్ర ముగింపు. వీళ్ళు ఫెయిత్తో బయలుదేరారు కనుక ఖచ్చితంగా చూస్తారు. నేను చెప్తున్నాను, ఈరోజు వరకు ఫెయిత్ ఆపరేషన్. ఒకరోజు ఇక్కడ ఆరాధన జరిగింది. ఆరాధన అయిపోగానే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి, వాళ్ళ పేరు కూడా తెలుసు, ఆ యొక్క జాన్ వెస్లీ, షీబా అనుకుంటా అమ్మాయి, ఇద్దరు ఇక్కడికి వచ్చారండి. ఆరాధన అయిపోయింది. అప్పుడు రెండవ ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు 1 hour దాటిపోయిందండి. 1 hour 15 minutes, 1 hour 1.5 hours ఇక్కడే ఉన్నారు వాళ్ళిద్దరు. ఎంతోమంది, ఎందుకంటే వాళ్ళ ఆత్మ సంతోషంతో పట్టింది. జాన్ వెస్లీ అని షీవా అని ఇద్దరు అమ్మాయి, యంగ్ కపుల్ వాళ్ళను చూసి వాళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళు మాకు వర్క్స్ ఉంటాయి ఇక్కడ చాలా, కనుక మేము అంత తొందరగా ఏమి వెళ్ళము. దాదాపు మాతో ఉన్న మంచి వాలంటీర్స్ కొంతమంది, ప్రవీణ్, సౌజన్య, వీళ్ళైతే లాస్ట్ వరకు ఉంటారు మాతో. అయితే బిడ్డలు చాలా సంతోషం. అట్లా ఉంటాం, పనులన్నీ చూసుకొని వెళ్తాం, అదేమీది కాదు. అలాగున కరుణ కూడా ఉంటుందండి ఎంతోసేపు. ఇలాగునందరం ఇలాగున్నప్పుడు వాళ్ళు వెళ్ళట్లేదండి. వాళ్ళకి ఇంకా నేను కాఫీ అంటే తాగినాక వాళ్ళకి ఎంత ఆనందం, ఎన్నో అడుగుతున్నారు. ఏంటి అంటే వాళ్ళకి ఆనందానికి తబ్బిబ్బు. వాళ్ళు హైదరాబాద్ ఖమ్మం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఇక్కడ నల్గొండ చౌరస్తా నుంచి ఆ యొక్క ఎల్బీ నగర్ దాకా ఎన్నో చర్చ, చాలా స్పిరిచువల్ వాళ్ళిద్దరు. వాళ్ళు ఏ చర్చ నచ్చలేదండి. ప్రతి ఆదివారం వాళ్ళకు మనసు చాలా ఇదైపోతుంది. ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళు ప్రతి ఆదివారం వెళ్ళడము, అక్కడ చాలా డిసప్పాయింట్ కావడం. కానీ ఒకరోజు ఆదివారం ఇక ఇద్దరు అనుకున్నారంటే, హైదరాబాద్లో మనకు అనుకున్నట్టుగా ఒక్క సంఘం కూడా సరిగ్గా లేదు, ఎంతో ఇలాగుంది అని చెప్పి, ఆత్మీయంగా లేదని వాళ్ళు బాధపడుతూనే వెళ్ళొద్దనుకున్నారు ఇద్దరు ఆదివారం. కానీ అట్లా కాదు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, వెళ్దాం ఈ ఆదివారం కూడా అని చెప్పి వాళ్ళు బైబిల్ పట్టుకొని కరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్తున్నారండి. ఇక్కడ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. అప్పుడు మన చర్చికి వచ్చే వాళ్ళు ఒకళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తుంటే చూసి, మీరు ఎక్కడిక్కడ చర్చ్ ఉందా అంటే, అవునండి ఇక్కడ అన్నీ తెలుసాలి, కానీ ఇక్కడ చర్చా, ఇది రహస్యంగానే ఉంది ఇది. కనుక దేవుడు అట్లా పర్ణశాల కూడా అరలో పెట్టాడు. వాళ్ళు ఇద్దరు వచ్చారండి. ఇక వాళ్ళు దాదాపు ఆరాధన స్టార్ట్ అయ్యే టైంకి వచ్చారు. అప్పటికి బాగా లేట్ అయిపోయింది. ఆరాధన ఎండ్ అయిపోయి వాక్యం విన్నాక ఎంత తబ్బిమని 1.5 గంటలు ఉన్నారండి వాళ్ళు ఇక్కడ. అలా నేను చెప్తున్నాను, వాళ్ళ జీవితాల్లో నేను దేవుడు ఆయన ఒక మాట్లాడు తెలుసా, నన్ను వెదికితే మీరు నన్ను కనుక్కుంటారు. ఇర్మియా 29:13 చూడండి. ఇర్మియా 29:13లో, జెర్మియా 29:13లో ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడంటే, ఆ యొక్క జాన్ వెస్లీ, అతని భార్య షీబా అనుకుంటా పేరు, అతని పేరేదో గుర్తుంది నాకు, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచార చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు అదే అండి దేవుని వాక్యం. రెండోది, ఎతికే వాళ్ళందరికీ ఏదో దొరుకుతుండొచ్చు, కానీ మనం ఎవరిని వెతుకుతున్నామో ఆయన బయలుపరుచుకునే దేవుడే ఈ బైబిల్లో దేవుడు. గట్టిగా చెప్పండి కొడదామా. మనం ఎంతమందిని వెతికితే దొరకచ్చు వాళ్ళు, కానీ మనం ఎవరిని వెతుకుతున్నామో ఆయన మనకు ప్రత్యక్షపరచుకోవడమే ఈ బైబిల్లోని దేవుడి యొక్క ప్రత్యేకత. ఎంత స్పష్టంగా ఆ జాన్ వెస్లీ, షీబా అని వాళ్ళిద్దరూ దాదాపు 1-2 నెలల నుంచి చర్చ గురించి వెతుకుతుంటే, దేవుడు వాళ్ళకు ఒక ఫెయిత్ ఉంది. దేవుడు మాత్రమో ఆరాధన ఇంటి దగ్గర మనం కాదు, లేచి వెళ్ళాలి దేవుడు ఈరోజు అని ఆ యొక్క
ఈ చర్చిలో వాళ్ళు 2.5-3 years ఉన్నారండి. తర్వాత జాబ్ వచ్చి వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు కూడా ఎవడైనా చర్చ్ వదిలేస్తే నేనేం బాధపడనండి. వాళ్ళకి పాస్టర్లు వేరే పాస్టర్లు దిక్కుమాల వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరగను. నేను దేవుడి యొక్క సన్నిధిలో ఎక్కడ ఎవరు వెళ్ళాలో వెళ్తారు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు. అది నేను చెప్తాను. నీ బ్రతుకులో ఈ చర్చికి వస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన గ్రేస్ పోగొట్టుకుంటే అది మళ్ళీ రాకపోవచ్చు. అంతే. కనుక అందరు ఈ చర్చిలో ఉండాలని, అందరు ఇక్కడే ఉండాలని, మీరు బయటికి వెళ్ళిపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోయినట్టు అట్లా ఫీల్ అయ్యే ఒక దిక్కుమాలిన పాస్టర్ కాదు. ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ కానుకలు రావు చర్చికి, వాళ్ళకి మెంబర్షిప్ తగ్గిపోతే. నాలో కాదు మెంబర్షిప్, యేసులో ఉండాలి మెంబర్షిప్, హ్యూమన్స్లో కాదు, బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉండాలి. కనుక వాళ్ళు వెళ్ళిపోయారండి, పాపం ఉన్నారు కనుక వాళ్ళ యొక్క జాబ్స్ కనుక రాశారు, వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు, ఏం ప్రాబ్లం. కానీ చచ్చిపోయే వరకు అజయాన్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటికీ కూడా 20 ఏళ్ళు, 29 ఏళ్ళు, 30 ఏళ్ళు నేను షాలేం బైబిల్ చర్చ్ అని గోల్నాకలో చెప్పాను 30 years బ్యాక్. ఇప్పటికీ వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, గుర్తు చేసుకుంటారు నన్ను. కనుక మనం అది గొప్ప కాదు, కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఒక్కటి చెప్తుంది, దేవుని సన్నిధిలో గాడ్ ఆనర్స్ ఫెయిత్, ఫెయిత్ ఆనర్స్ గాడ్. వీళ్ళ యొక్క యాత్ర ఆత్మీయ యాత్రలో ఫెయిత్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, ఎంత దూరమో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు, ఎవడు దారి చూపించేవాడు లేదు. ఆకాశంలో నక్షత్రం కనుక. సో ఈ భూమి మీద మనందరికీ లాస్ట్ పాయింట్ ఒకటి దీంట్లో అంటే అలా గుర్తుపెట్టుకోండి, భూమి మీద నడిపించే వాళ్ళతో కాకుండా ఆకాశం నడిపించే వాళ్ళతో నడవాలండి. గట్టిగా చెప్పండి కొడదామా. భూమి మీద దిక్కుమాలిన సేవకులు, నీ సేవకుడు భూమి మీద పాకుతున్నవాడైతే, నీ సేవకుడు భూ సంబంధి అయితే, నీ సేవకుడు ఆడి లోక సంబంధి, వాడిని వెంబడిస్తే వేస్ట్ గుంతలో తీసుకెళ్ళి పడేస్తాడు. నీ యొక్క సేవకుడు స్టార్ లాగా ఉండాలి, అప్పుడే నువ్వు జీసస్ దాకా వస్తావు. కనుక ఆ యొక్క స్టార్ జర్నీ కంప్లీట్ అయినాక ఆ స్టార్కి ఏమి ఇచ్చారండి వీళ్ళు? ఆటో దిగంగానే ఊబర్ ఏం చేస్తాం? పేమెంట్ చేస్తాం, జీపే, ఫోన్పే అవి చేస్తాం. ఆ స్టార్కి వీళ్ళు ఏం పే చేయగలుగుతారండి? ఈరోజు కూడా నిజ సేవకులకు ఎవడు ఏం పే చేయలేడు. భక్త సింగ్ గారికి కానీ ఎస్ఎన్ ఎవరైనా అనుకోండి గొప్ప సేవకులు, ఈ చెత్త ఇప్పుడు ఉండే ఈ యొక్క కార్పొరేట్ కరిస్మాటిక్ చెత్త డబ్బు కొరకు రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్ల కంటే గడ్డి తినేవాళ్ళు పాస్టర్లు వాళ్ళు. సో వాళ్ళు ఎవరు కూడా అలాంటి పోలిక లేదండి, ఏమి ఇవ్వలేరు వాళ్ళకు. మనం నథింగ్ వాళ్ళకు. అంత గొప్ప సేవ దేవుడు వాళ్ళకి ఇస్తాడు, అదే గొప్ప. కనుక ఆలోచించండి, నక్షత్రానికి వాళ్ళు ఏమి ఇచ్చేయలేదు, కానీ దేవుడు ఏం చేశాడంటే గాడ్ ఆనర్స్ ఫెయిత్, ఫెయిత్ ఆనర్స్ గాడ్. కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫెయిత్తో, ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఫెయిత్. మనం ఒక్క ప్రశ్న, ఈరోజు నువ్వు దేవుని నేసం చూడటానికి నీ యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, విశ్వాస యాత్రనా? లేకపోతే కదా ఏది కనిపిస్తే దాన్ని నమ్మడం, ఏది ఏది ఆ యొక్క మంచి కనిపిస్తే దాని వెనక వెళ్ళడం, అది ఎట్టి పరిస్థితిలో ఆత్మీయ యాత్ర కాదు. రెండోది చూద్దాం, చూడండి. రెండోది వాళ్ళది ఆత్మీయ యాత్ర మాత్రమే కాదు, బైబిల్ అయితే చెప్తుంది, దేవుడి యొక్క వాక్యములో రాజైన హెరోదు అక్కడికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, యూదుల రాజుగా వారు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చుతామని చెప్పినప్పుడు, ఇక్కడ బైబిల్ ఒకటి అంటుంది, యెరూషలేము వైపుకే తీసుకొచ్చింది నక్షత్రం. యెరూషలేం దాకా వచ్చారు. యెరూషలేం దాకా వచ్చిన తర్వాత ఆ నక్షత్రం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో వాళ్ళు ఆ నక్షత్రంతో వెళ్ళి ఉంటే బాగుండేది కాదు కదా. ఇక్కడ బైబిల్ ఒకటి చెప్తుంది, ఈ యాత్రలో ఒక చిన్న బ్రేక్ ఏమొచ్చిందంటే, వీళ్ళు జ్ఞానులు కనుక వీళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించారు. ఏంటంటే నక్షత్రం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎక్కడ దాకా తీసుకొచ్చింది? యెరూషలేం దాకా తీసుకొచ్చింది. యెరూషలేం ఏమిటి? ఆ రోజు ఇస్రాయెల్ దేశానికి క్యాపిటల్ సిటీ. మన ఇండియాకు ఢిల్లీ ఎలాగున్నాం కదండి, అలాగున్న క్యాపిటల్ సిటీ. సో క్యాపిటల్ సిటీలో ఎవరు ఉంటారు? రాజధానిలో రాజు ఉంటాడు. రాజు ఉంటే ఏముంటుంది? ఆ యొక్క రాజభవనం ఉంటుంది. రాజభవనం ఉంటే రాజు భార్య అంతఃపురంలో ఉంటుంది, రాణి ఉంటుంది. కనుక రాజు పుడితే ఎక్కడ పుడతాడు? రాజు ఇంట్లోనే పుడతాడు కదా, అది అక్కడే పుడతారు, ఇంకెక్కడ పుడతారండి కదా. అలాగున వీళ్ళు ఏం చేశారంటే, ఆ నక్షత్రం యెరూషలేం దాకా వచ్చిన తర్వాత, యెరూషలేం దగ్గరికి వచ్చినాక ఇంకా వాళ్ళు అనుకున్నారు, ఓహో ఇదే సిటీ, ఇదే ప్రాంతం అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క నక్షత్రాముని పక్కన పెట్టేసేసి వాళ్ళ సొంత జ్ఞానముతో రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చినాక రాజుని అడిగే వరకు రాజు తబ్బిబ్బైపోయాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడా కదా, ఆయనే రాజు. ఆయన కొడుకు పుడితే తెలీదా? ఎవరికైనా తండ్రికి తెలీదండి వాళ్ళ కొడుకు పుడితే? తెలియలో ఉన్నాడు ఆవిడైనా, అట్లా కంటారా అని ఎట్లయినా కనరు కదా అసలు. కనుక అలాగుని ఇది విడ్డూరంగా ఉంది. కనుక ఆయనకి ఏ రోజుకి ఒక భార్య కాదు, 2-3 భార్యలు ఉండొచ్చు కదా. ఏ భార్య కానిందో డౌట్ కనుక్కోపోరా, ఎవరు ప్రెగ్నెంట్ అని అన్నాడా? కాదండి కదా, అది ఇంపాసిబుల్. కనుక
కానీ వాడికి జ్ఞానం ఉంది కనుక వాడు ఏం చేశాడంటే, రాజుగా పుట్టాడంటే నా ఇంటిలో రాజుగా పుట్టడం నాకు తెలియక కాదు, సంథింగ్ డిఫరెంట్ వీళ్ళు అంటుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు, నక్షత్రం చూసి వచ్చారంటే వాడికి అర్థమైపోయింది ఇదేదో ఒక అద్భుతమైనది, ఒక అతీతమైనది, ఒక బిడ్డ పుట్టాడు ఈ లోకంలో, ఒక శిశువు పుట్టాడని తెలుసుకొని వాడు వెంటనే తన దగ్గర ఉన్న శాస్త్రులను, లేకపోతే ఆ యొక్క యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళు మత సంబంధికులను అడిగినప్పుడు వాళ్ళు వెంటనే చెప్పేశారండి, ఇదిగో మీకాలో రాయబడ్డ 5వ అధ్యాయంలో యూదా దేశ ప్రధానులు, యూదా ప్రధానులు ఎంత మాత్రమునో అల్పమైన దానుగా నా ప్రజలను ఇశ్రాయేలు ఏలుటకు నీలోంచి అధిపతిని నేను పుట్టిస్తా అని చెప్పాడు. ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతం బెత్లెహేము, నాట్ జెరూసలేం, బెత్లెహేం నుంచి దూరం బెత్లెహేములో పుడతాడని ఉంది అని చెప్పి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఆ యొక్క లేఖనాలు తీసి చూసి చెప్పేశారు, చెక్ చేసి చెప్పారు. మనం కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే తీస్తారు కదా మన రికార్డులన్నీ, చక్కగా తీస్తారని అట్లే రికార్డులు తీసినట్టుగా వాళ్ళు లేఖనాలు తీసాక దొరకని చెప్పేశారు. చెప్పంగానే ఈ యొక్క రాజు వచ్చి ఏం చేశాడండి, రాజు వచ్చి వీళ్ళకు అంటున్నాడు రహస్యంగా వాళ్ళతో కలిసి, మీరు వెళ్ళి కనుక్కోండి, ఎక్కడో పరిష్కారంగా కనుక్కోండి, నేను వచ్చి ఆ శిశువును ఆరాధిస్తాను, పూజిస్తానని చెప్పాడు. ఇక్కడ బైబిల్ అయితే చెప్తున్న తర్వాత ఆ మాటలు వెంటనే అయిపోగానే చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త 9వ వచనంలో 2వ అధ్యాయం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రం ఆ శిశువును ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఇదేంటి ఇది మధ్యలో? మరి ఆ శిశువు, ఆ నక్షత్రము నేరుగా ఎక్కడ తీసుకెళ్ళాలి? బెత్లెహేములో యేసుప్రభు పుట్టిన చోటికి తీసుకెళ్ళాలి. మరి అటువైపు వెళ్ళిందంటే ఏం వెళ్ళకపోయిండొచ్చు. ఈ స్టార్ని వాళ్ళు వదిలిపెట్టారు, కొత్తగా వాళ్ళు వదిలిపెట్టారు. కానీ ఎప్పుడైతే రాజు చేతులు ఎత్తేసాడో అప్పుడు మళ్ళీ వాళ్లకు ఈ యొక్క గమ్యానికి రావాలి కనుక ఆ నక్షత్రం కనిపించినప్పుడు దానికి లోబడి వచ్చారంటే బైబిల్ చెప్తుంది. అంతేకాదు బైబిల్ రెండవది, వీళ్ళ యొక్క జర్నీ ఇట్స్ నాట్ ఏ జర్నీ ఆఫ్ ఓన్లీ ఫెయిత్ బట్ ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతతో కూడిన ఆ యొక్క ప్రయాణం. మనుష్యులు యేసును వెంబడిస్తున్నారు, యేసును చూడాలనుకుంటున్నారు, రక్షణ పొందారు, మారుమనసు పొందారు, కానీ బ్రతుకులో ఆ యాత్రలో ఒబీడియన్స్ బహు తక్కువ అండి, తక్కువ. దీన్ని మీకు కంపేర్ చేసి చెప్పాలా? ఈరోజు భారతదేశ పౌరులుగా మనందరం కూడా ఈ యొక్క సిటీకి మనము ఆ యొక్క సిటిజన్స్గా, ఈ యొక్క కంట్రీకి సిటిజన్గా ఎన్నిట్లలో లోబడుతున్నారండి? ఓటు వేయమంటే వేయరు కదండి, కానీ పుష్ప 3కి పోయేసి వస్తారు, పోతారండి. అంటే మనుషులు మనగా మీ చర్చ్ వాళ్ళు మీరు వెళ్తున్నారని అనట్లేదు, మీరు బయట వాళ్ళు కనుక రోడ్డు రూల్స్ పాటించారు, రెడ్ పడ్డా వెళ్తారు, ఇక ట్యాక్స్ కట్టరు కదా, ఎక్కడ పాను ఎద్దంటే అక్కడే పాను వస్తారు కదా. ఎంత ఆ యొక్క డిసిప్లిన్ లేకుండా ఇండిసిప్లిన్తో ఈరోజు పౌరులు ఉంటారండి, అన్నిట్లలో అంతే. ఎక్కడా కూడా ఏది అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు మనుషులందరూ అలాగుంటే అలాగున ఈ యొక్క డిసొబీడియన్స్ అనేది, ఈ యొక్క అవిధేయత అనేది మనుషులను ఆవరించి దేవుడి యొక్క కృపను తీసేస్తుందండి. అంటే అవిధేయత నువ్వు మొదట విధేయత చూపిస్తే నువ్వు మార్గంలో ఉంటావు, నువ్వు అవిధేయత అయితే యెరూషలేములో ఆడి దగ్గరికి పోతావు, హేరోదు దాకా పోతావు, వాడొక మూర్ఖుడు, ఆడు చెడ్డోడు. మళ్ళీ నువ్వు విధేయత చూపిస్తేనే యేసుక్రీస్తు దగ్గరికి వస్తావు. సో ఈరోజు విధేయత విషయమై దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది అండి భూమి మీద వాళ్ళ లైఫ్లో కోల్పోయినవన్నీ కూడా వాళ్ళ బ్రతుకులో దేవుడి యొక్క ఆ యొక్క సన్నిధి నుంచి ఆయన ఏది వెనక్కి తీసుకున్నది కానీ ఒబీడియన్స్, విధేయత లేక ఈరోజు మానవుడి బ్రతుకులో ఎంతో నష్టం అనుభవిస్తున్నాడండి. ఆదాము అవ్వలు ఆ పండు తినకపోతే ఏముండదండి, వాళ్ళ అవిధేయులు కాకపోతే. మనం ఈరోజు మానవ జాతి కొన్ని లక్షల దూరం ఉండే నక్షత్రాల్లో తిరుగుతుండే వాళ్ళం మనం, కానీ మనల్ని ఇక్కడ ఆ యొక్క అవ్వ 7 సీటర్ ఆటోలో తిప్పుతుంది ఇక్కడ. అంటే ఆలోచించండి, ఎంత కోల్పోయాం ఆలోచించండి. బైబిల్ చెప్తుంది విధేయత లేకపోతే మన బ్రతుకులు కనుక. వీళ్లకు బైబిల్ చెప్తుంది అవిధేయతలో నుంచి వాళ్ళు విధేయతలోకి వచ్చారు, మళ్ళీ వెళ్ళింది. ఆ తర్వాత రెండోసారి ఆ పని చేయకుండా వాళ్ళు ఏం చేశారు చూడండి. తర్వాత ఆ యొక్క దేవుని దూత వాళ్ళకి కనిపించి మీరు ఇటు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క 12వ వచనంలో, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశంలోకి తిరిగి వెళ్ళేరి. గట్టిగా చెప్పండి కొడదామని. వాళ్ళు రెండోసారి ఆ పని చేయలేదు, ఒబీడియన్స్ చూపించారు కనుక ఈ బైబిల్ అంటుంది ఈ యొక్క జ్ఞానుల యొక్క జర్నీ, ఈ స్పిరిచువల్ జర్నీలో జర్నీ ఆఫ్
ఒబీడియన్స్, విధేయత చూపాలండి ఖచ్చితంగా. కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది చెప్తాను. ఒకసారి ఇక్కడ కాదండి, ఎదురుగా ఉన్నాం మనం. అప్పుడు ఎదురుగా ఈ వివి నగర్ రోడ్లో రాకేష్ ప్లైవుడ్స్ అని ఉంటుంది, దానిపైన 10,000 ఇచ్చి ఉండేవాళ్ళమండి. అక్కడ పైన ఒక హాల్, దీంట్లో సగం కూడా లేదు, చిన్నదే అది. అప్పుడు మన కాంగ్రిగేషన్ అంత లేదు. ఆ యొక్క 2008 తర్వాత అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు 2008లో నాకు బాగా గుర్తుంది, అప్పుడు మన చర్చిలో ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది. ఆ అబ్బాయి నా కొరకు తన యొక్క మ్యారేజ్ విషయమే మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒక ఇద్దరు పాస్టర్ అమ్మ వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడి మన మినిస్ట్రీలో కలిసి పనిచేస్తా అంటే వాళ్ళ ప్లేస్ ఎక్కడ, మెదక్ దగ్గర ఏంటి అన్నీ మాట్లాడాం. అన్నీ మాట్లాడిన తర్వాత నేను కూడా చాలా మంచి భారం ఉంది, యవ్వనస్తులు ఇద్దరు భార్యాభర్తలు, మంచిది, నేను కూడా తప్పకుండా. అప్పటికి మనం కొన్ని బ్రాంచెస్ చర్చ్ రన్ చేస్తున్నాం కనుక ఇంకొక బ్రాంచ్ కూడా మనము మెదక్ వైపు కూడా పెడదాము అని ఎన్టీసీ దానికి చెప్పి నేను మంచి మనసుతో అతనికి సపోర్ట్ చేయడానికి కానీ అన్నీ మాట్లాడి అన్నీ చేసినాక నేను చెప్పాను, నేను కనుక నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పాను. అప్పుడు అతను మరి నాకు సపోర్ట్ ఎంత చేస్తారని అడిగాడు. సపోర్ట్ చేస్తారంటే నేను మామూలుగా నీ కుటుంబానికి ఎంత కావాలో అంత సపోర్ట్ చేస్తామని నేను ప్రామిస్ కూడా చేశాను. కానీ తర్వాత అతను ఏం చేశాడో తెలియదండి. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అతడు ఇక రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదండి. చాలా ఒక నెల అయిపోయింది. మరి నేను వస్తాను చెప్పాను, నేను విజిట్ చేస్తాను, మీ ప్లేస్ చూస్తాను, మీకు మందిరం లేకపోతే మందిరం కట్టించడం కానీ ఏమున్నాయి అవి ఒక సేవకు మేము సహాయం చేస్తాము అని చెప్పి అతనికి వెళ్ళినప్పుడు అతడు ఇక రెస్పాండ్ కాలేదండి. రెస్పాండ్ కాలేదు. 2008 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. 12లో ఒకరోజు ఫోన్ చేశాడు. ఆ నంబర్ అట్లనే ఉంది కనుక ఫోన్ చేసి, పాస్టర్ గారు మిమ్మల్ని కలవాలనుకున్నా, నేను చూశాను. అప్పుడు కొంచెం ఫ్రైడే రోజు ఫ్రీగా ఉంటే వచ్చాడండి. వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడండి. అలా భార్య కూడా ఏడుస్తూ ఉంది. ఇద్దరు ఎందుకు లోపలికి వచ్చింది, పాస్టర్ గారు మేము మీతో పని చేస్తాము అన్న. అంటే నేను మరి చెప్పాను, ఇక్కడికే కదా మీరు వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితము, మరి ఏమైంది మీరు అని అన్నప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఆ రోజు మీలాంటి ఒక సేవకుడితో మేముంటే ఎంత బాగుండేది, కానీ ఆనాడు మా బ్రతుకుల్లో ఒక మోసం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు, నేను ఏ టైంలో అయితే వాళ్ళు మన ఎన్టీసీతో కలిసి కదండి ఎంత చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేస్తాం మనం కదండి, ఎంతెంత దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎలాంటి స్వార్థం లేకుండా మన చర్చికి దేవుడు ఆ కృప ఇచ్చాడు అవన్నీ చేయటానికి. అవంటే అతనికి దాని మీద కాదండి, ఆ టైంలో ఒక డేగ, ఒక గద్ద వాలి అతన్ని తీసుకొని పోయిందండి. ఆ డేగ పేరు బ్రదర్ అనిల్. అప్పుడు ఆయన కూడా చర్చిలు పెడతా ఉండి, చర్చిలు బ్రాంచ్లు అని చెప్పి పాస్టర్లకు ఉందిగా డబ్బు మస్తుందిగా, ఆ డబ్బు ఇస్తే అతడు ఒకటి అనుకున్నాడు, ఈ అజయ్ పాల్ పాస్టర్ ఇచ్చేది నాకు కాకపోవచ్చు, అతను బాగా ఇస్తాడని చెప్పి ఇదిగో ఆ యొక్క బ్రదర్ అనే డేగ కనుక అసలు వాళ్ళు ఎందుకు సేవకులు కూడా నాకు తెలియదండి. అసలు దుర్మార్గమైన దీంట్లో ఈరోజు సేవ నాశనం చేస్తున్నారు. అసలు పాట పాడితే ఇట్లా ఇట్లా అంటాడు, టింగ్ 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 కొడుతుంటాడు. అండ్ అసలు ఆ కాళ్ళు ఒకసారి దేవుడు తీసేసి తెలుసు. ఏం చర్చ్ అంటే ఎట్లుందండి, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాళ్ళకి చర్చ్. పెద్ద బ్రాంచ్లు పెడతా అని చెప్పి పెట్టి ఎంతోమంది ఇలాగున పాప యవనస్తులను కొద్ది కాలం ఇచ్చి 5,000 6,000 ఇచ్చి తర్వాత థ్యాంక్స్ చేతులు ఎత్తి పారేశాడు. అంతే వాళ్ళకి కావాల్సింది. బ్రతుకులో ఒకసారి కమిట్మెంట్ ఇస్తే మనము యేసు తన శిష్యులను ప్రేమించానో అంతం వరకు ప్రేమించాను, సిలువెక్కే వరకు వాళ్ళని ప్రేమించాడండి. వాళ్ళే అలాగని ఈరోజు భూమి మీద గొప్ప అపోస్తలు అందరినీ. సో అలాగున మనం ఎవరితో కమిట్ అవుతాం వాళ్ళతో ఉండగలగాలండి కదా. అలాగనే వెళ్ళిపోయాడు కనుక అతన్ని గుర్తుపెట్టి నేను చెప్పాను, ఐఎమ్ సారీ, నువ్వు ఆ రోజు నువ్వు నమ్మలేదు కనుక, నువ్వు విధేయత చూపలేదు కనుక, కనీసం నేను వచ్చి చూస్తా అని చెప్పినా కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా మెదక్లో ఒక ప్లేస్లోకి నువ్వు కాలేదు కనుక పొమ్మని చెప్పేశాను ఇద్దరిని. ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద ఖచ్చితంగా ఈ యొక్క బైబిల్ విధేయత, నీ యాత్ర విధేయతతో కూడింది. స్పిరిచువల్ జర్నీలో బైబిల్ అంటుంది దే జర్నీ ఈజ్ ఏ ఒబీడియన్స్. నువ్వు ఎన్ని వాక్యాలు జ్ఞాకుంటున్నావు కదా, చర్చికి ఎంత టైంకి వస్తున్నావు, ఎంత ప్రార్థన చేస్తావు, ఎంత విశ్వాసం వస్తావు, ఎంత బైబిల్ చదువుతావు, ఈ బైబిల్లో చదివిన వాక్యాన్ని జీవితంలో ఎంత అన్వయించుకుంటావు, ఆయన పొందిన దెబ్బల గాలితో స్వస్థత అంటే నీలో ఎంత ఫెయిత్ ఉంది, అదంతా ఒబీడియన్స్ని బట్టే. దేవుడు అవిధేయులతో ఆయన తన రాజ్యాన్ని కట్టలేడు ఆయన. కనుక ఆ యొక్క జ్ఞానులలో బ్రతుకుల్లో దేవుడు అంటున్నారు ఏ జర్నీ ఆఫ్ ఒబీడియన్స్. వాళ్ళు విధేయత చూపారు కనుక యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగారు. మధ్యలో కొంచెం తేడా వచ్చింది కానీ మళ్ళీ విధేయత చూపించిన తర్వాతనే రాజు కానీ, రాజు దగ్గర ఉన్న ప్రధానులు కానీ, ఆ యొక్క ప్రధాన యాజకుడు కానీ, శాస్త్రులు కానీ, రాజు ఎవ్వడు కూడా యేసు ప్రభు గురించి చెప్పలేడండి ఆ రోజు. ఓన్లీ స్టార్ అంతే. మరి మొదట్లో నట్టుకున్నప్పుడు ఆ స్టార్ని ఎందుకు వదిలిపెట్టాలి?
అదండి, అంటే సొంత జ్ఞానం. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని వైపు మళ్ళీ విధేయత చూపించారో అప్పుడు ఆ నక్షత్రం తీసుకొని వెళ్ళింది. రెండోసారి అట్లా విధేయులు కాకుండా దేవుడు చెప్పినట్టు అతను దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. ఇంకంతే, కనుక విధేయత చూపించారు. మళ్ళీ ఈడి మాట ఆడి మాట వింటే మనం మన దేశాన్ని కూడా చేరుకోమని వాళ్ళు చక్కగా వెళ్ళిపోతే బైబిల్ ఈరోజు మనందరి జీవితాలు ఒకటి అడుగుతుంది. యేసు ప్రభువు ఆ యొక్క హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆ వచనం చదివితే ఆయన కుమారుడయ్యుండి విధేయత అంటే ఆ మాట ఎంత గొప్ప మాట అండి బైబిల్లో. అసలు జీసస్కి విధేయత అని ఉంది. అది ఎందుకనంటే రక్త మాంసాలు లోబడవు. ఈ యొక్క బాడీలో ఉండే ఈ యొక్క తత్వము, మానవుడి యొక్క శరీర తత్వం ఎలాంటిదంటే ఎప్పుడు అవిధేయతనే. కనుక యేసు ప్రభు ఆయన శరీరధారి అయిన దినములలో, చదవండి, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి, చదువు, తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, అది గుర్తుపెట్టుకోండి, తనకు విధేయులైన వారికి ఆయన ఏమవుతాడు? రక్షణ. సో బైబిల్ క్లియర్గా ఉంది. యేసుకు విధేయత అంటే ఏంటి? ఆ విధేయత యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవడు నన్ను ప్రేమిస్తాడో వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. కనుక నా ఆజ్ఞలను గైకుంటే నేనును నా తండ్రి అతన్ని ప్రేమిస్తాము అంటున్నాడు. సో నువ్వు ₹1,00,000 ₹1,00,00,000 చర్చికి ఇచ్చిన దేవుడు నేను ప్రేమించాడు. అది పాసిబుల్ కాదు ఈ దేవుడికి. అదిగో యొక్క వడ్డీ కాసులు దేవుడికి పోయి ఇచ్చుకోండి పోయి. ఇంకెవడెవడున్నాడు అడుక్కునే దేవుళ్ళు ఎక్కువ మంది ఈరోజు. కానీ తన సమస్తం ఇచ్చిన దేవుడు ఈయనే కనుక ఆయనకేం అక్కర్లేదు. నువ్వు విధేయత చూపించాలి. యేసు ప్రభు ఆయనకు విధేయత కనుక విధేయతతో రక్షణకు కారణమవుతున్నాడు ఆయన. నీ లైఫ్లో ప్రతి పార్టులో నీ ఫైనాన్షియల్ లైఫ్ భయంకరంగా ఉందంటే అక్కడ విధేయత చూపిస్తే దాంట్లో రక్షణ వస్తుంది. నీ హెల్త్ లైఫ్లో దేవుడికి విధేయత చూపిస్తే అక్కడ సాల్వేషన్ వస్తుంది. నీ లైఫ్లో రిలేషన్స్లో ఎక్కడుందో ఒక్కొక్క ఏరియా రౌండ్ చేసుకో, 7 ఉన్నాయి భూమి మీద. ఆ ఏరియాస్ అన్నిట్లలో దేవుడు రక్షణకు కారణమవుతాడు, ఖచ్చితంగా కారణమవుతాడు. సో విధేయత అనేది బైబిల్ చెప్తుంది కనుక ఇక మూడోది చూసి ముగిస్తాము. జర్నీ ఆఫ్ ఫెయిత్, జర్నీ ఆఫ్ ఒబీడియన్సే కాకుండా ఈ బైబిల్ మూడోది చెప్తుంది. వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారండి? వాళ్ళు వచ్చి ఆ యేసు ప్రభు ఉన్న ఇంటిలోకి వెళ్ళారు. ఇంటిలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎంత ఉండి ఉంటాడండి? నాకు ఒక పిక్చర్ దొరికింది. యేసు ప్రభు ఆయన ఇట్లా చేతులు ఎత్తుకునే శిశువు కాదండి. యేసు ప్రభు ఆయన ఇదిగో ఇంత ఉంటుంటాడండి. ఎంత బాగున్నాడు కదండి యేసు ప్రభు. 2 years వరకు అంటాడు. ఎందుకు చెప్పగలుగుతామంటే వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు కనీసము ఈ యొక్క హేరోదు రాజు ఏం చేశాడంటే ఈ 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాట 7వ వచనంలో, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకున్నాడు. అతనికి కావాలి కనుక ఖచ్చితంగా ఎప్పుడు అనేది ఆ యొక్క డేట్ అంటే ఇలా నక్షత్రం ఎప్పుడు వచ్చిందో వాళ్ళు కల్దీయులు, వాళ్ళకి అప్పటికే క్యాలిక్యులేషన్స్ క్యాలెండర్స్ అన్నీ ఉన్నాయి కనుక 2000 yearsలో ఏం భూమి మీద చదువు లేకుండా కాదు, మహా గొప్ప పండితులు గ్రీకులు అప్పటికి కంప్లీట్ అయ్యారు. గ్రీకుల నుంచి రోమా సామ్రాజ్యం వచ్చింది. మహా మేధావులు ఉన్నారు అప్పటికి. అరిస్టాటిల్ లేకపోతే ఆ యొక్క గొప్ప గొప్ప మేధావులు జీవించిన కాలం అది. బైబిల్ చెప్తుంది వాళ్ళకు క్యాలిక్యులేషన్ తెలుసు అండి కదా. ఇప్పుడు మనకు తెలంగాణ ఎప్పుడు వచ్చిందంటే తెలంగాణలో నేను చెప్పలేరా? చెప్పొచ్చు అండి. 2014 June 2 ఎంత ఈజీగా అట్లా ఈ స్టార్ వచ్చింది వాళ్ళకి తెలిస్తే ఆ టైం తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క హేరోదు రాజు చూశాడు. ఆహా ఇంతకాలం అయింది. మోస్ట్లీ 2 years లోపడండి, 2 ఏళ్ళు పట్టింది అక్కడి నుంచి రావడానికి వాళ్ళు. కనుక ఆ జర్నీ అంతా వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ చెప్తుంది యేసు బాలుడుగా ఉన్నాడు కదా, చిన్న బాలుడుగా ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడంటే తెలియదండి. మరి ఏమో ముందుకు తీసుకొని వచ్చి ఉంటుంది. ఎవరు మీ బాబు అంటే ఇది నేను చూసుంటారు. షాక్ అయిపోయింటారు. భూమి మీద దేవుడు మనుషులలో ఉన్నాడండి. అసలు ఎంత ఇక్కడ మీరు అందరు కూర్చున్నారు. ఇక్కడ ఒక పులి సింహం కూర్చుందంటే ఎట్లుంటుంది? గడగడ గడగడ గడగడ. అసలు అది వస్తే ఎట్లుంటుందండి? కిటికీలోంచి వెళ్ళిపోతారు. లావుగున్నా సరే పారిపోతారు. అసలు ఊహించండి అండి. అసలు ఎంత ఒక ఎలుగుబంటి కానీ ఒక ఇది కానీ ఏది వచ్చినా సరే అంటే ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు కాదు కానీ ఇంత జిల్ల పురుగు కదండి. కాక్రోచ్ వస్తే కీ అంటారే
అట్లాంటిది ఒక సింహమో పులి ఎక్కడికి వచ్చిందంటే ఏంటండి పరిస్థితి? ఎట్లా ఉంటుందండి? కానీ యేసుప్రభు విషయం ఆలోచించండి. ఈ లోక సృష్టికర్త మనుషులతో నివాసం చేస్తున్నాడు. ఆయనకు 2 ఏళ్ళు 2 ఏళ్ళు పడినాడు. బట్ ఆయన ఎవరో ఆయనకు తెలుసండి. అలాంటి జీసస్ని చూసినప్పుడు వీళ్లకు దేవుడు ఎట్లాంటి ప్రత్యక్షత ఇచ్చాడో తెలియదండి మనకు. మరియమ్మను చూస్తే ఆర్డినరీ ఒక జూయిష్ ఉమెన్గా కనిపిస్తుంది. నజరేతు ఒక స్త్రీ, యూదుల్లో స్త్రీ. యోసేపు ఉంటే యోసేపుని చూస్తే ఆయన. కానీ జీసస్ని చూసినాక వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళకు దేవుడు ఆ ప్రత్యక్షత అంటే లోకరక్షకుడు, జగద్రక్షకుడు, విశ్వాన్ని సృష్టించిన వాడు చూసి బైబిల్ సాగిల పడిపోయారు. 2 ఏళ్ల లోపల పిల్లోళ్ళ కాదండి, భూమి ఆకాశాలను చేసి కల్దీల దేశంలో 100 సంవత్సరాల నుంచి దేవుళ్ళ గురించి, దేవతల గురించి, వాటి గురించి చదివిన వాళ్ళు ఈరోజు దేవుడు వాళ్ళ కళ్ళ ముందుండే వరకు సాగిల పడ్డారండి. గుర్తుపెట్టుకోండి, యేసును చూచి ఈ లోకములో అత్యున్నతమైన జ్ఞానులు సాగిల పడగా ఆఫ్టర్ జ్ఞానం లేని వాళ్ళు ఈ భూమి మీద ఆయన ఎదుట ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు చదువు లేనోడు కదండి, తన దేశం తెలియదు, తన పేరు తెలియదు, ఆ తర్వాత భాష సరిగ్గా రాయన అడ్డమైన వాళ్లను ఈ లోకంలో ఈ యొక్క బీజేపీ పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే యేసును వ్యతిరేకిస్తున్నారండి. మూర్ఖులు కనుక, ఎంత మూర్ఖులు అంటే కనీసం ఇండియాలో, కనీసం నార్త్ ఇండియాలో అయితే, సౌత్ ఇండియాలో స్టేట్ తెలియదు ఒక్కడికి, సౌత్ ఇండియాలో లాంగ్వేజ్ తెలియదు వాడికి, అందరినీ మద్రాసి అనేవాళ్ళు. కనుక ఇప్పుడు కొంచెము ఇదిగో ఈ యొక్క పుష్ప ఇదైంది కదండి, ఆ యొక్క తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని తెలుస్తుంది కనీసం సినిమాలతోటైనా. అంత దిక్కుమాలిన ఈ బీహార్, యూపీలో ఉండే ఆ యొక్క చదువు లేని మోటు ఆ యొక్క దరిద్రులు ఈరోజు యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తారు. ఎవడనుకుంటున్నారు యేసుప్రభు అసలు? ఆయన జ్ఞానులు సాగిల పడతారు, చక్రవర్తులు వాళ్ళ సింహాసనాలు పెట్టాలి, వాళ్ళ తల మీద ఉన్న కిరీటాలు పెడతారు. ఆయన అంత మహోన్నతుడు అండి. ఆయనకు సాటి ఎవరు లేరు కూడా. కనుక ఆయన అట్లే ఉన్నాడు, సింపుల్గానే ఉన్నాడు. కనుక సో ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి కదండి వీళ్ళు జ్ఞానులు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని మరియమ్మని పిలిచి కదా అడగడం కాదండి. మరియమ్మని చూసినప్పుడు ఏమనిపించదు, యోసేపుని చూసిన ఇంకెవరున్నారు అక్కడ, యేసుని చూడంగానే కాళ్ళు చేతులు గడగడాలు ఆడిపోయి ఉంటాయండి. ఎందుకంటే ఆయన దైవము కనుక. ఏ దైవాన్ని చూడాలనుకున్నారో ఆయన లోక రక్షకుడిని చూడటానికి సాగిలపడి వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోళం అర్పించారంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే జీసస్ని వాళ్ళ దగ్గరికి వచ్చినాక వాళ్ళ జీవితంలో బైబిల్ అంటుంది ఏ జర్నీ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగంతో కూడిన ఒక ప్రయాణము. భూమి మీద ప్రతి వాడు యేసుని చూడాలనుకుంటే ఆ లైఫ్లో సాక్రిఫైస్ తప్పదండి. మన లైఫ్లో సాక్రిఫైస్ లేకుండా అస్సలు తప్పదు. యేసును దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయన ఆరాధించాలన్నా, ఆయన పరిచయం చేయాలన్నా గ్రేట్ సాక్రిఫైస్ కావాలండి. ఈరోజు సాక్రిఫైస్ లేకపోతే ఎవ్వరు కూడా తమ దేశాన్ని వదిలిపెట్టారు. ఎంత డేంజర్గా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు క్యారవాన్తో ఉండొచ్చు, కానీ దొంగలు బందిపోట్లు వస్తే వాళ్ళని దోచుకొని చంపేయచ్చు, తీసుకొని పోవచ్చు. ఎడారి అంతా కూడా ఎడారిలోంచి దాటుకుంటూ వచ్చారు కనుక ఎడారి మీద మరి ఎడారి ఎట్లా ఉంటుందండి కదా, చల్లగా ఉంటుందా కదండి. ఎడారి ఎట్లా ఉంటుంది, ఎడారి కానీ చూడండి, ఈ ఎడారిలో బైబిల్ చెప్తుంది ఒక మనిషికి వేడి ఉంటుంది, భయంకరమైన వేడి, దప్పిక వేస్తుంది, నీళ్లు పోతే చచ్చిపోతారు. ఎవ్వడు కూడా శవాన్ని కూడా తీసుకురారు. మన ఇండియా నుంచి కదా డాంకీ అని ఒక సినిమా వచ్చింది. కెనడాలో నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు తీసుకొని అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటే అది పెద్ద సినిమా రావడానికి అదే కారణం. ఆ యొక్క బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అమెరికాకి కెనడాకి మధ్యలో వాళ్ళు వెళ్తా ఉంటుంటే ఒక శవం కనిపించింది, చిన్న బాబు శవం కనిపించింది. శవం కనిపిస్తే అయ్యో ఈ పిల్లోడు చచ్చిపోయాడేంటి, ఆ ఎడర్లోకి ఎట్లా వస్తాడు కనుక వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక చిన్న పిల్లోడు శవం, ఇంకా ముందుకెళ్తే యంగ్ కపులు పడిపోయి ఉన్నారండి. అట్లనే ఈరోజు ప్రపంచానికి తెలిసింది. అనేకులు ఇండియన్స్ ఆ యొక్క కెనడాలో నుంచి ఆ యొక్క చలికి, భయంకరమైన చలికి ఉంటుంది కనుక ఆ యొక్క దాటి చచ్చిపోతే ఆలోచించండి. ఈరోజు బోర్డర్స్ దాటుతుంటే, ఎడారి దాటుతుంటే ఒక నీళ్ళ చుక్క లేకపోతే చచ్చిపోతారండి. కానీ వీళ్ళకు ఏముంది, యేసుని చూడాలని ఉంది అంతే. సో సాక్రిఫైస్ అండి. కనుక వాళ్ళు జ్ఞానులు కనుక వాళ్ళున్న దేశంలో వాళ్ళకి ఏదైనా ఇస్తారు. కానీ భూమి మీద బతికుండంగానే యేసుక్రీస్తును ఆయన పుట్టిన కాలంలో వీళ్ళున్నారు కనుక ఆయనను చూడాలనే తపన, ఆశలో బంగారం తీసుకొని, వెండి తీసుకొని, లేకపోతే ఆ యొక్క దారిలో కావాల్సిన ఖర్చు తీసుకొని అంతా త్యాగము. మరి యేసు దగ్గరికి వస్తే యేసు ఏమి ఇచ్చారండి, మరియమ్మ ఏమని ఇచ్చిందా? ఏమీ లేదు. కనుక తమ యొక్క ఉన్న ధనాన్ని ఈ రిస్క్ తీసుకొని
ఆ యొక్క ప్రమాదకరమైన ప్రయాణంలో వెళ్తున్నారంటే ఈ భూమి మీద యేసు దగ్గరికి రావడం అంటే ఏ జర్నీ ఆఫ్ సాక్రిఫైస్. ఎంతోమంది తమ యొక్క భర్తలను వదలాల్సి వచ్చింది ఈరోజు భూమి మీద. ఎంతోమంది పిల్లలను వదులుకోవాల్సి వచ్చింది. ఎంతోమంది కులస్తులను, ముఖ్యంగా కులం అంటే నాకు చాలా మండిపోదు కనుక కులం, దిక్కుమాలిన కులాన్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది నువ్వు. ఆ తర్వాత నీ డబ్బును వదులుకోవాల్సి వస్తుంది, నీ స్నేహాలను వదులుకోవాల్సి వస్తుంది, నీ యొక్క మంచి కంఫర్ట్స్ని వదులుకోవాల్సి వస్తుంది. జ్ఞానులండి వాళ్ళు కల్దీల దేశంలో ఉంటే సమస్తం, కానీ ఎడారిలో రావాల్సిన పనేముంది? ఎవడైనా వాడి దగ్గరికి వస్తారు, జ్ఞానుల దగ్గరికి. కానీ వాళ్ళు ఒకటి ఏం చేశారంటే, మేము జ్ఞానులము కానీ మా జ్ఞానానికి ఊట యేసు, ఆయన చూడటానికి వెళ్దామని బయలుదేరి వచ్చారు. గట్టిగా చెప్పండి కొడదామండి. జ్ఞానులు జ్ఞానం ఇచ్చే దేవుడు, జ్ఞానానికి ఊట అయిన దేవుడు, జ్ఞానానికి ప్రారంభమైన దేవుడు, ఆయనను చూడటానికి ఆశ పెట్టుకొని వచ్చారంటే లాట్ ఆఫ్ సాక్రిఫైస్ చేశారు. ఆ యొక్క త్యాగంతో వచ్చారు. ఈరోజు మనకు చాలామంది నడిచి చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా అండి? నేను వెళ్ళేవాడిని అండి. నేను చెప్పుకుంటాను, ఈరోజు దేవుడు నాకు ఏది ఇచ్చినా కానీ. నేను 2085లో నేను రక్షణ పొందాను. 85లో రక్షణ పొందితే మా ఇంట్లో స్కూటర్లు ఏమి లేవు, సైకిల్ ఉంటే సైకిల్ మీద నేను హైదరాబాదులో 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ చర్చికి వెళ్ళేవాడిని. తక్కి ఆ చర్చికి బిల్డింగ్కి వెళ్ళాక, చర్చ్ అంటే అది ఆరాధన, చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక ఆ చర్చ్ బిల్డింగ్లో అటు ఇటు కొబ్బరి చెట్లు ఉండేవి. నాకు ఇప్పటికి గుర్తొస్తుందండి. కొబ్బరి చెట్లు ఉంటే ఆ కొబ్బరి చెట్ల కింద నా సైకిల్ స్టాండ్ వేసేసి, ఆ స్టాండ్ పెట్టేసేసి, అప్పుడు చెమట వస్తే కర్చీఫ్ తీసుకొని తుడుచుకొని బైబిల్ తీసుకొని వెళ్ళి కూర్చున్నాడు. నాకు దేవుడు ఇచ్చాడండి. సైకిల్ మీద తొక్కుంటే వెళ్ళేవాడిని. ఈరోజు నాకేమీ బాధ లేదండి కదా. ఈరోజు సైకిల్ కాదు కదా దేవుడు కదా, ఇంటర్నేషనల్ ఏరోప్లేన్లో కదా తిరగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాక్రిఫైస్ ఉంటుంది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే. కంఫర్ట్గా ఉంటే, అన్నీ దొరికితే, అన్నీ మంచిగా ఉన్నప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావంటే అస్సలు చూడలేవు నువ్వు దేవుణ్ణి. కానీ ఆనాడు నేను 85లో చూస్తున్నా దేవుడిని, ఈరోజు వరకు చూస్తున్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన దేవుడు కనుక. నాకు మరి బస్సుకు కూడా ఛార్జీలు ఉండొచ్చు, కానీ బస్సుతో లేట్ అయిపోతుంది నేను చర్చికి వెళ్ళడం కనుక, ఆరాధనకి లేట్ అయిపోతుంది. సైకిల్ స్పీడ్గా దొక్కుతాం కనుక తక్కి వెళ్ళిపోయాను. 10 కిలోమీటర్స్ హైదరాబాద్లోకి చర్చికి వెళ్ళిపోయి అక్కడ చెమట తుడుచుకొని నాకేం బాధ ఏం లేదండి. కనుక వీళ్ళైతే జ్ఞానులు ఎడారి దాటి వస్తున్నారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది బైబిల్ అంటుంది, మనిషి యేసు దగ్గరికి రావటానికి త్యాగమే. ఇదే ఈ యొక్క యేసుకంతే మరియమ్మ త్యాగం చేసింది. ఏం త్యాగం చేసిందండి? తన యొక్క వివాహ విషయంలో వచ్చే ఒక భయంకరమైన పరిస్థితులకు దేవుడు నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చినా నేను. మరి యోసేపు ఎంత త్యాగం చేస్తున్నాడండి, ఎంత రిస్క్ తీసుకున్నాడు. నా పెళ్ళి ఏమవుతుందో, నాకు ఎంత అవమానం, పర్వాలేదు, వాళ్ళు ముందుకెళ్ళారు. ఈ కాపరులు వాళ్ళ యొక్క రాత్రి మందను వదిలిపెట్టారు. ఏమైనా అయితే డ్యూటీ పోతుంది, డబ్బు కట్టాల్సి వస్తుంది. ఈ ప్రతి వాళ్ళు సాక్రిఫిషియల్గానే యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. సో ఈరోజు ఎవరు రాలేదంటే, ఈరోజు చర్చికి ఎందుకు రాలంటే, ఈరోజు నాకు బిజినెస్ ఉంది, ఈరోజు నాకు వ్యాపారం ఉంది, ఈరోజు నాకు, అవన్నీ చెత్త మాటలండి అవి కదా. కానీ నేనైతే అసలు సండే రోజు ఎవడైనా మా ఫ్రెండ్స్ ఎంతోమందివి ఫంక్షన్స్ అయ్యేవండి, పెళ్ళారు, నేను రాను, ఐ గో టు చర్చ్, కథం అంతే. ఆ యొక్క రిలేషన్స్ ఉంటే ఎంత పోతే ఎంత ఫ్రెండ్షిప్. నేను చెప్పేవాడిని, నేను చర్చికి వెళ్ళినా నేను అయిపోయినాక వస్తాను నీ దగ్గరికి కదా. నీ పెళ్ళి చూడాల్సిందే నాకేం లేదు, నీ పెళ్ళి దేవుడు చూస్తాడు, వాళ్ళు చూసుకుంటారు, నాకు అక్కర్లేదు. నేను అట్లా కలిసేవాడిని, కానీ చర్చ్ మానేసేవాడిని కాదండి. 52 వారాలు ఆదివారం వెళ్తే నేను వెళ్ళే చర్చెస్లో నాకు బైబిల్ ఇచ్చేవాళ్ళండి. 52 సండేస్ ఎవరంటే అజయ్ పాల్, అంతేనండి. జ్వరం వస్తే ఆ యొక్క యాంటీబయాటిక్స్ వేసుకొని సైకిల్ మీద వెళ్తుంటే ఒకరోజు కళ్ళు తిరిగినాయి. సైకిల్ పక్కన పెట్టి రోడ్డు పక్కన కూర్చున్నాడు. అందరు చూస్తూ ఉన్నారు, వీళ్ళు మందు వేసుకున్నాడేమో అని. నా కర్మ అది. ఆ రోజు అడి తాగాడేమో పాపం అనుకున్నారని. నాకు ఇప్పటికి వస్తుంది చెమట, మొహం తెలుస్తుంది. ప్రభా ఈరోజు వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్తారని చెప్పి మళ్ళీ కొంతసేపు కూర్చొని రోడ్డు పక్కన ఫుట్పాత్ మళ్ళీ సైకిల్ ఎక్కిపోయానండి. నేను ఆరాధనకి వెళ్తే ఆ రోజు అది హెబ్రోన్ వాళ్ళది, హెబ్రోన్ చర్చ్. ఆ పాస్టర్ వాక్యం చెప్పాడు, అద్భుతమైన వాక్యం. అసలు నాకు ఫీవర్ వచ్చింది మర్చిపోయానండి. నాకు 2 రోజుల తర్వాత గుర్తొచ్చింది నాకు ఫీవర్ వచ్చిందని. వెళ్ళి రిటర్న్లోకి నాకు ఫీవర్ ఏం లేదు, ఇక పక్కకి ఇంటికి వెళ్ళిపోయానండి. అంత కృపగల దేవుడు అండి ఆయన. ఎంత మంచిగా మనల్ని రిసీవ్ చేసుకుంటాడు, ఆయన దగ్గరికి వెళ్తాడు. ఈ యొక్క జ్ఞానులకి ఏమైనా జరిగిందా? వాళ్ళకి ఏమీ కాలేదండి. ఎంత చక్కగా రిటర్న్ లేదు కనుక బైబిల్ చెప్తుంది, జర్నీ ఆఫ్ సాక్రిఫైస్. నీవు ఏమి సాక్రిఫైస్ చేయగలుగుతావు నీ జీవితంలో ఆలోచించండి. కనుక ఖచ్చితంగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. అన్నోజిగూడలో మేము ఆరాధన చేస్తుంటే ఒకరోజు అక్కడ థర్స్డే అండి, అది థర్స్డే రోజు
ఆ ఊరిలో ఒక చచ్చిపోతే ఆ యొక్క శవము పెద్ద గొడవ జరిగింది. క్రైస్తవులుగా పెట్టాలా లేకపోతే వాళ్ళ సంస్థ చేసుకోవాలి. చివరికి ఆ గొడవ అంతా అయిపోయిందండి. నేను వెళ్ళాను. చివరికి వాళ్ళతో ఒప్పించి నమ్ముకున్న వ్యక్తి యేసుప్రభువు నమ్ముకున్నాడు కనుక మీరు తీసుకెళ్ళి కట్టెలో కాల్చి పారేయద్దు, తప్పు అనంటే మేము మా దగ్గర పెట్టలేదు అది లేదంటే నేను ఒక గంటన్నర టైం తీసుకొని నా దగ్గర ఉన్న కొద్ది డబ్బులు తీసుకెళ్ళి ఒక మిల్లుకి వెళ్ళి అక్కడ చెక్కలు తెప్పించి కట్టెలు కొట్టి ఆ యొక్క ఒక వైట్ క్లాత్ కొని దాంట్లో పెట్టాను. పాపం పేదవాళ్ళు కనుక నా దగ్గర కూడా అంతకంటే అప్పుడు ఏమీ లేదు కనుక పెట్టి ఆ సమాధి చేసి వచ్చేసేవాడు. సమాధి అయిపోయింది. ఆ రోజు ప్రేయర్ ఉంటుంది కనుక నేను ఆరాధనకు కూర్చున్నానండి. కూర్చున్నప్పుడు ఆరాధన కూర్చుంటే ఆ ఆరాధనకు ఒక అమ్మాయి వచ్చిందండి. తను తలస్నానం చేసుకొని ఉంది, జుట్టు పచ్చిగా ఉందండి, ఇట్లా ముడేసుకొని వచ్చి కూర్చుంది. బట్టలు కూడా తెలుస్తున్నాయి ఇట్లా అంతా తడిపడినాం. నేను చూసి అడిగితే ఎవరమ్మా, ఎవరంటే ఉమా అనే అమ్మాయి అండి. నా కళ్ళల్లోంచి నీళ్లు కారినాయి. ఇంటిలో శవము అయ్యండి. ఆ రోజు ప్రార్థనకు పాస్టర్ వస్తాడు, ఈరోజు నేను ప్రార్థనకు పోకపోతే మిస్ అయిపోతానని ఇంట్లో సమాధి లేకపోతే చావు జరిగితే ఆ టైంలో ఈవినింగ్ 6 o'clock కరెక్ట్గా స్నానం చేసుకొని వచ్చింది. ఇప్పటికీ ఆ ఉమ్మా పేరు కూడా గుర్తుందండి నాకు. వాళ్ళు రాళ్ళు కొట్టుకున్నారు వడ్రోళ్ళు కనుక. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కనుక అమ్మాయి మ్యారేజ్ కూడా అయిపోయింది. నేను అక్కడలో కూడా చేసుకుని ఎంత సాక్రిఫైస్ అండి. ఈరోజు నేను వెళ్ళాలా ఆరాధనకి? కాదు ఈరోజు రాకపోతే పాస్టర్ మళ్ళీ రాడని చెప్పి అమ్మాయి లేచి సంతోషంగా వచ్చిందంటే నాకు అనిపిస్తుంది ఈ భూమి మీద యేసు దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఈ భూమి మీద ఖచ్చితంగా సాక్రిఫైస్ చేసేవాళ్ళు అంటారు. మళ్ళొక్కసారి మనం ఈ మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ యొక్క బైబిల్ చెప్తుంది, వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి ఆయనకు సాగిలపడి కదా పూజించి పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోనం కానుకలుగా అర్పించనంటే బైబిల్లో మనకి వాక్యం ముగింపు ఏం చెప్తుందంటే ఒక్క మాటలో, నీవు విశ్వాసం చేసిన యాత్ర, నువ్వు విధేయతతో చేసిన యాత్ర, నీవు త్యాగపూరితంగా చేసిన యాత్రకు ఫలితం ఏంటో తెలుసా అండి? నీవు దేవుణ్ణి చూస్తావు. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి చూశారు, రక్షకుడిని చూశారు. ఆయన సిలువ ఎక్కకముందే ఈ భూమి మీద ఫస్ట్ దేవుడని తెలిసి చూసిన వాళ్ళలో వీళ్ళొకళ్ళు. ఎంత గొప్ప ఇది! వాళ్ళ బ్రతుకులో వాళ్ళ యొక్క ఎంత పెద్ద ప్రయాణమో దానికి ముగింపు ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసును చూడడమే. కనుక దేవుడు మనందరి జీవితాలలో యేసు పుట్టాడు అని ఈ లోకంలో నమ్ముతుంటే మరి యేసు పుట్టిన ఆయనను చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారని అందరం తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము, ఒక్కసారి ప్రార్థన చేసుకుంటూ, ప్రభా ఈరోజు ఈ యొక్క ఫస్ట్ సర్వీస్లో మేము ప్రభా యేసు యొక్క జన్మలో జ్ఞానులు యొక్క జీవితంలోని వారి యొక్క గొప్ప 3 విషయాలు చూసాము నాయన. వారి ఆత్మయాత్రలో మొదటిది వారు విధేయత కలిగి విశ్వాస యాత్ర చేశారు కనుక యేసును చూడగలిగారు. వారు విధేయత చూపించిన యాత్రను చేశారు కనుక యేసును చూశారు. వారు త్యాగపూరితంగా సాక్రిఫైస్ చేశారు కనుక యేసును చూడగలిగారు. ఈరోజు భూమి మీద దేవుని చూద్దామని బయలుదేరుతున్న ఏ ఒక్కరిలో ఇది కనిపించట్లేదు కదా. ఇది ఎంత బాధాకరం ఈరోజు. కనుక మనందరము కూడా యేసయ్యా నిన్ను చూడాలంటే ప్రభా నువ్వు ఒక బొమ్మవు కాదు ప్రభా, నువ్వు మెదక్ చర్చిలో పెట్టే ఒక బొమ్మ కాదు ప్రభా నాయన, ఇంకెక్కడెక్కడో పెట్టే బొమ్మ విగ్రహాలు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవు, ఆత్మదేవుడవు నాయన. వారైతే ఆ రోజు రక్త మాంసాలు నిన్ను చూచారు కనుక ఈరోజు అవసరం లేదు ప్రభా, నా జర్నీలో ప్రభా ఆత్మీయమైన జర్నీ ఉండాలి ప్రభా అని చెప్పి ఈ యొక్క జ్ఞానుల విషయమై మనం యేసుక్రీస్తులోకి చూస్తే యేసు ఈ భూమి మీద ఆయన పరలోకము నుండి భూమి మీద మానవులకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తండ్రికి సంపూర్ణ విధేయత చూపించాడు. ఇక తన త్యాగమైతే తన శరీరాన్ని మొత్తము భూమి మీద ఆయన రక్తము కారుస్తూ అర్పించాడు. కనుక జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళమే అర్పిస్తే ఆయన ఈ జ్ఞానుల కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసేసాడు కదా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనందరం యేసును చూడాలనుకుంటే ఇలాంటి యాత్ర ఈ సంవత్సరాంతంలోకి వచ్చావు, ఇప్పుడైనా యేసును చూడాలనుకుంటే నమ్ము, నీ జీవితంలో ఆ యొక్క కృపణిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ఏదో జ్ఞానులు కదా, ఏదో క్రిస్మస్ స్టోరీ కదా అని వదిలిపెట్టద్దు. నువ్వు వాళ్ళ జీవితాల్లోకి వెళితే ప్రభువా జ్ఞానులయ్యుండి ఒక దూర ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బట్ ఫెయిత్ విశ్వాసముతో ప్రయాణం చేశారు వాళ్ళు. కనుక యేసును చూడగలిగారు. వారు ఆటంకాలు అడ్డంకాలు ఎన్ని వస్తాయో తెలియదు కానీ వాళ్ళు విధేయత చూపించి
వాళ్ళు సంపూర్ణంగా యేసును చూడగలిగారు. నీ లైఫ్లో విధేయత ఉంటే నువ్వు యేసును అన్ని చోట్ల చూడగలుగుతావు. మూడవది, వాళ్ళు చాలా త్యాగం చేశారు. వాళ్ళు ఈ ప్రయాణం చేయడానికి రాజు డబ్బులు ఇచ్చిండడు, హేరోదు రాజు డబ్బులు ఇచ్చిండడు. వాళ్ళు కలెక్షన్ చేసుకొని మేము ఇదిగో ఈ యొక్క యేసును చూడటానికి పోతే కాదు, వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని ఎడారులు దాడుతూ ఆ యొక్క భయంకరమైన దారి దోపిడి దొంగల యొక్క భయ పరిస్థితులు దాటి యెరూషలేముకు వచ్చి బెత్లెహేముకు వెళ్ళి యేసును చూచారంటే ఎంత త్యాగము. నీ లైఫ్లో ఎక్కడైనా త్యాగం ఉందా ఆలోచించు. ఈరోజు యేసును చూడాలంటే నీ జీవితంలో అది ఖచ్చితంగా ప్రభు యొక్క నామములో ఫెయిత్ ఉండాలి, విధేయత ఉండాలి, త్యాగం ఉండాలి. అప్పుడు యేసును చూడగలుగుతావు. అప్పటికే యేసుకు 2 ఏళ్ళు, కానీ ఈసారి నువ్వు యేసును చూసినప్పుడు రాజుల రాజయ్య ఆయన సింహాసనాసీనుడై ఉండి ధవళ వర్ణుడుగా, రక్త వర్ణుడుగా, 10,000లో అతి సుందరుడుగా, కాంక్షణీయుడుగా, ఆయన నోటిలోంచి 2 అంచెలు గల వాడిగల ఖడ్గం వస్తుండగా, ఆయన తల మీద కిరీటం ఉంటుండగా ఆయన నువ్వు చూస్తావు. ఆ క్రీస్తుని చూడటానికి నీకు 2 ఏళ్ల క్రీస్తును కాదు మనం చూసేది, సంపూర్ణుడైన రాజులకు రాజైన క్రీస్తుని చూడటానికి ఈ జ్ఞానుల యొక్క ఆ పద్ధతిని ఉపయోగించుకుంటే మనము చూస్తాము. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినాడు, అపరించిని పోలిన పాదములు కలిగి, హిమము కంటే తెల్లని ఉన్నిని పోలిన వెంట్రుకలు కలిగి, విస్తారమైన సముద్ర ఘోష వలె కంఠము కలిగి, రాజులకు రాజు ప్రభు నోట్లోంచి 2 అంచెల ఖడ్గం బయలుదేరుతుండేవాడుగా ఆ క్రీస్తును చూడగలుగుతావు. అప్పుడు నీ కళ్ళు ఎట్లుంటాయి, నీ యొక్క జీవితంలో ఆ స్థితి ఎట్లుంటుంది. మనుషుల ఊహకు అందనిది కనుక ఆత్మ దేవుణ్ణి మనం చూడడం అంటే ఆ భాగ్యం ఎంత గొప్పదండి. దాని కొరకు ఈ యొక్క జ్ఞానుల యొక్క రూట్ ఫాలో అయితే, స్పిరిచువల్ జర్నీ ఫాలో అయితే మనకు ఆ మేలు కలుగుతుంది. దేవుడే మాటలు దీవించునుగా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రం నాయన. ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠం ప్రభా. ఈ దినము నాయన మరొక్కసారి ప్రభా యేసు జన్మ, ఆయా తూర్పు దేశపు జ్ఞానులు ఈ యొక్క టైటిల్లో ప్రభా ఈరోజు మేము నిశ్చయంగా ప్రభా ఆ జ్ఞానులకు ఉండే ప్రభా ఆకాంక్ష, వారి ఆక్ష, వారి అపేక్ష, వారి దాహము, వారి దప్పిక, వారి కోరిక ఎంత గొప్పది ప్రభువా నాయన. లోకరక్షకుడు దయించాడు, నక్షత్రం కనిపిస్తుందని లేచి వెళ్ళారు కనుక మా స్పిరిచువల్ జర్నీ అలాగున ఉంటే ఈ భూమి మీద ఒకరోజు 2 ఏళ్ల బాలుణ్ణి కాదు మేము చూసేది ప్రభా నాయన. మేము అయా లోకాలను సృష్టించిన ప్రభా, విశ్వాన్ని సృష్టించిన, కోట్ల నక్షత్రాలను, జీవరాశులను సృష్టించిన, మానవుణ్ణి చేసిన దైవమైన నిన్నే చూస్తాం కనుక ఆ భాగ్యం పోగొట్టుకోకుండా మా బ్రతుకులో ఫెయిత్, మా బ్రతుకులో ఒబీడియన్స్, మా బ్రతుకులో సాక్రిఫైస్ ఉండేలాగున మేము ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని, విధమైన వాక్యాన్ని నారగడ్డ నీరుపోసి దూరంతలో ఫలింపచేయమని యేసు దివ్య నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.